ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనల్ని ఎన్ని వారాలు నడిపిస్తారో మనకు తెలియదు. ఈ వారముతోనే క్లోజ్ చేస్తారో ఫినిష్ చేస్తారో కూడా మనకి తెలియదు. నడిపించేది దేవుడు. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాల్సినది మనము. ఇక్కడ రాయబడినటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యుల్ని, యాకోబుని, యోహానుని, పేతుర్ని వెంటబెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపము మారెను. ఫస్ట్ పాయింట్, ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరిసెను, ప్రకాశమానముగా. ఈ వాక్య భాగం మత్తయి సువార్తలోను, మార్కు సువార్త 9వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలో రాయబడింది. ఈ 3 సందర్భాల్లో రాయబడిన దాన్ని బట్టి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆయన ముఖరూపము మారెను అని ఇక్కడ రాయబడి ఉంటే, ఒక సందర్భంలో సూర్యుని వలె ప్రకాశించెను, ఒక సందర్భంలో ఆయన వస్త్రములు సూర్యుని వలె వెలుగు వలె తెల్లని వాయును అని రాయబడింది. ఒక సందర్భంలో దగదగా మెరిసెను, ఒక సందర్భంలో ప్రకాశమానముగా కనబడిను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖరూపము మారెను. రెండవది, ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవిగా దగదగా మెరియుచున్నట్టి తెల్లగా, ఏ చాకలియు చలువు చేయనంతగా వస్త్రములు మారే. ఇది మహిమ. ఆ కిందకొస్తే మోషే మరియు ఏలియా యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు మహిమతో అగపడి, మహిమతో వారు అగపడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముఖరూపము మారింది. ఆయన వస్త్రాలు ఏ చాకలియు చలువు చేయలేనంత తెల్లగాను దగదగా మెరియునట్టి ప్రకాశమానమైనవిగా రూపాంతర చెందబడ్డాయి. ఇరుప్రక్కల ఆయనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఏలియా మరియు మోషేలు మహిమతో అగపడిరి. అక్కడ జరిగినటువంటి సందర్భం నేను మీతో చెప్తున్నాను. ఈ పిక్చర్ని మీరు వేసుకోండి, ఈ ఇమాజినేషన్ని మీరు చేసుకోండి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ముఖరూపం మారడం, ఆయన వస్త్రాలు దగదగా మెరిగినట్టు ఏ చాకలియు చలువు చేయలేనటువంటి ప్రకాశమానమైనవిగా ఉండడం, ఆ స్థలములో ఏలియా మరియు మోషేలు మహిమతో అగుపడడం చూడగలుగుతాం. ఇక్కడ రాయబడిన మాటను బట్టి దేవాది దేవుడు వారి ఎదుట రూపాంతరం చెందారు. ఎవరి ఎదుట? శిష్యుల ఎదుట రూపాంతరం చెందారు.
అది మత్తయి సువార్తలో రాయబడిన సందర్భంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వారి ఎదుట రూపాంతరము చెందెను. ఎవరి ఎదుట? శిష్యుల ఎదుట. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శిష్యులు ఎలా ఉన్నారు? నిద్ర మత్తులో ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నప్పుడు ప్రభువు రూపాంతరత ఎవరి కోసం చేశారు? అక్కడ శిష్యులు చూడగలిగారా నిద్ర మబ్బులో? చూడలేదు. స్పష్టంగా అక్కడ రాయబడిన మాట ఇక్కడ చూడండి, 31వ వచనం, 31 9వ అధ్యాయము లూకా సువార్త 31. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. నిద్రమత్తుగా ఉంటే, నిద్రట్లో ఉంటే చూడగలరా ఆ రూపాంతరత? చూడగలరా ఆ ప్రత్యక్షత? చూడగలరా ఆ దర్శనం? ఎప్పుడు చూడగలిగారంటే వీళ్ళు అక్కడ పర్టికులర్గా రాయబడిన మాట, వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచున్న వారి మహిమను. వారి మహిమను నేను ఎందుకంటున్నాను? పైన వారి మహిమ తగ్గబడ్డారు లేదా? ఎప్పుడు చూడగలిగారు వీళ్ళు? ఆయనను, ఆయనతో అగుపడినటువంటి పేతురు కానీ యోహాను కానీ, పేతురు కానీ యోహాను కానీ, ఇంకొక శిష్యుడు ఎవరు? యాకోబు కానీ. ఎవరిని చూడగలిగారు? ఎప్పుడు చూడగలిగారు? మేలుకున్నప్పుడు. రూపాంతరత ఎందుకు చెందారు దేవుడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఎత్తైన ఒక కొండ మీదకి పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. ఇది ఎవరికి ఈ రూపాంతరత? ఎవరికి ఒక మెసేజ్ ఇవ్వాలని రూపాంతరత? ఎవరికి ఒక సందేశం ఇవ్వాలని రూపాంతరత? ఎవరికి ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడో, సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో, మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళు ఎప్పుడు చూడగలిగారు ఈ రూపాంతరత? మేలుకున్నప్పుడు. నిద్రావస్థలో ఉన్నప్పుడు చూడగలిగారా? మత్తులో ఉన్నప్పుడు, మబ్బులో ఉన్నప్పుడు చూడగలిగారా? వారు మేలుకొనినప్పుడు ఆ రూపాంతరతను, ఆ మహిమను, మహిమతో ఉన్నటువంటి ఆ ఇద్దరు పురుషులను చూడగలిగారు. ఈ వాక్య భాగముతో దేవుడే మనల్ని దర్శించునుగాక, దేవుడే మనల్ని సంధించునుగాక, దేవుడే మనల్ని నడిపించునుగాక, మనల్ని నిలబెట్టునుగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మేము ఒట్టివారం, మేము మంటికి మన్నైపోయేవాళ్ళం. మీరు మహాగనులు, దేవుడు, రాజు, రారాజు తండ్రి. మీరు మాకు ఏ ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నారో, ఏ సందేశముతో మమ్మల్ని సంధించాలనుకుంటున్నారో తండ్రి, మేము నిద్రావస్థలో కాక, నిద్ర మబ్బులో కాక, మత్తులో కాక, నీవు మాకు ఇవ్వాలనుకున్నటువంటి సందేశాన్ని, ఉపదేశాన్ని ప్రభువా మేలుకొని అనుభవములో ఉండిన వారమై మేము విని విశ్వసించే ఉపదేశములో నిలిచిండుకు సహాయము చేయండి. నడిపించు నాయకుడా, మీ నాయకత్వంలో నిలవబడ్డానికి మీ కృప ఇవ్వండి. నేనొక పాత్రను మాత్రమే, నేనొక ఆ దినాన గాడిదకు వాక్కిచ్చినట్టుగా అయ్యా ఒక గాడిదను మాత్రమే. నాలో ఏమీ లేదు, నా వలన ఏది జరగదు, నా వలన ఎవరికి ప్రయోజనం కాదు నాయన. నన్ను నిలబెట్టుకోవాలనుకున్న నీ వలన, నీ మాట వలన, నీ నడిపింపు వలన, నీవు విడుదల చేస్తున్న వాక్ శక్తి వలన మాత్రమే ప్రయోజనము. ఇదేనా నేనైనా మేమైనా మబ్బులో ఉండకుండా, నేనైనా మేమైనా నిద్రావస్థలో ఉండకుండా, ఆధ్యాత్మికమైన నిద్రలో జోగకుండా ప్రభువా మేలుకొలుపుగలిగిన వారమై, ఆత్మ సంబంధమైనటువంటి మేలుకొలుపు, మెలకువగా ఉండుడని సెలవిచ్చిన నీ మేలుకొలుపుతో ప్రభువా మేము మేలుకొల్పబడి, మరులు కొల్పబడి ప్రభువా ఏ రక్తము చేత మమ్మును వెలపెట్టుకొని సంధించి నిత్య రాజ్యం కొరకు వారసులుగా చేయాలనుకుని ఇంత ప్రయాసపడ్డావో, ఆ ప్రయాసను బుగ్గిపాలు చేయక, ఆ ప్రయాసను ఓము చేయక, ఆ ప్రయాసను ప్రభువా ఘనపరచడం మాకు నేర్పు నాయన. కృపతో మమ్మను బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మజ్ఞానం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలగాలి. శరీర సంబంధమైనటువంటి మబ్బులో ఉంటే ఈ వాక్యం అర్థం కాదు.
ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొలుపులో ఉంటే ఈ వాక్యం మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అలా మనం నడుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని విడుదల చేస్తున్న కొలది మనము ఆ వాక్శక్తిలో తన్మయముందుదాం. మన జీవితంలో ఉన్న చీకటి ఛాయలను తొలగించుకుందాం. హల్లెలూయా. అనేక దినాలుగా శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవాది దేవుడు చీకటి ఛాయల నిమిత్తం మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క చీకటి ఛాయ మనల్ని వెనక్కి లాగేయడానికి అది ఆస్కారంగా ఉంటుంది కనుక మనకే తెలియక మబ్బులు, మనకే తెలియక చీకటి ఛాయలు, చీకటి కోణాలు మనలో ఏలుబడి చేస్తాయి కనుక వాటి ఆధిపత్యములో నుండి మనము తప్పింపబడు నిమిత్తం దేవుడు మనల్ని అతీతంగా ప్రేమించి మన జీవితంలో అనేకమైనటువంటి చీకటి కోణాలను బయలుపరచడం, మనల్ని సంధించడం జరుగుతుంది. మబ్బులో ఉంటే నాశనానికి జోగుతాం, మెలకువలో ఉంటే నిత్య రాజ్యానికి వెళతాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన కొండ మీదకు వెళ్ళి శిష్యుల ఎదుట రూపాంతరము చెందబడ్డారు. రూపాంతరత, మహిమ కలిగినటువంటి స్థితిని అక్కడ దేవాది దేవుడు చూపగలుగుతున్నారు, చూపుతున్నారు, చూపడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ రాయబడినటువంటి మాట మన ధ్యానాంశంలో ఆయన ముఖరూపము, రూపాంతరతలో జరిగిన కార్యాలేంటి? ఆయన ముఖరూపము మారింది. ఆయన వస్త్రాలు తెల్లనివై ప్రకాశమానమైనవై ఏ చాకలియు చలువ చేయలేని దగదగ మెరియునట్టి వస్త్రాలు అక్కడ రూపాంతరత చెందబడినట్టుగా. ఈ రూపాంతరత ఎవరి కొరకు? శిష్యుల కొరకు. శిష్యుల ఎదుట రూపాంతరత. హల్లెలూయా. ఇదేనా మన ఎదుట రూపాంతరత. హల్లెలూయా. ఇదేనా దర్శనము మన కొరకే. ఇదేనా మన రూపాంతరత నిమిత్తమే దర్శనము. ఇదేనా దేవుడు మనము రూపాంతర చెందబడు నిమిత్తమే దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను, జరిగిన సంఘటనను, ఆ సందర్భాన్ని మనకు దృష్టాంతాలుగా ఉండడానికి మన ముందు ప్రత్యక్షపరచబోతున్నారు. హల్లెలూయా. మరి ఆ శిష్యుల రూపాంతరతను ఎప్పుడు చూడగలిగారు? నిద్ర మబ్బులో ఉన్నప్పుడు కాదు. ఆ ఇద్దరు యొక్క మహిమను నిద్ర మబ్బులో ఉన్నప్పుడు చూడలేకపోయారు. యేసు నామములో విడుదల కలుగుగాక, యేసు నామములో స్వస్థత కలుగుగాక, చీకటి కార్యములు యేసు నామములో నిర్మూలమైపోవునుగాక ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు వాళ్ళ ఎదుట రూపాంతరత చెందారు వాళ్ళ కొరకే. మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షత మన కొరకే. హల్లెలూయా. కానీ ఆ దినాన పేతురు, యాకోబు, యోహాను ఆయన ఎందుకు రూపాంతరత చెందారో, ఎవరి కొరకు రూపాంతర చెందారో, ఎవరి నిమిత్తం ఆ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షతను చూపిస్తున్నారో ఆ దినాన వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నారంట. నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఆ రూపాంతరతను, ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని వారు చూడలేదు. కానీ నిద్రావస్థ నుండి మేల్కొల్పబడ్డారంట. అప్పుడు చూచారంట. దేన్ని చూచారు? ఆ మహిమతో ఉన్నటువంటి మోషే, ఏలియాలను. ఆ రూపాంతరపు అనుభవం, ఆ రూపాంతరపు ప్రత్యక్షత, ఆ ముఖ దర్శనం మారడం, ఆ వస్త్రములు తెల్లనివై దగదగ ప్రకాశించడం శిష్యులు అప్పుడు చూచారు. దీనిలో లోతు ఏంటంటే, ఆధ్యాత్మికమైనటువంటి మందమతి, అంధత్వము, నిద్రావస్థ అనబడే ఈ చీకటి ఛాయ వలన మనము ఆయన మనకి ఇవ్వాల్సినటువంటి సంకేతాలను మనం అందుకోలేము. ఆయన ఎదుట ప్రదర్శిస్తున్నటువంటి ఆ ఉపదేశాన్ని, ఆ సందేశాన్ని మనము గ్రహించుకోలేము, అన్వయించుకోలేము. మరి ఎప్పుడు గ్రహించుకోగలం, మరి ఎప్పుడు అన్వయించుకోగలం అంటే, నిద్రావస్థ అనబడేటువంటి మబ్బును వీడినప్పుడు, చీకటి ఛాయలను ఛేదించుకున్నప్పుడు మనము ఆయన మనకు ఏదైతే బయలుపరచాలనుకున్నారో, ఆయన మన ఎడల ఏ సంకల్పాన్ని కలిగి ఉండాలనుకున్నారో, ఆయన మన జీవితంలో మనం ఎలా ఉండాలని ఆయన మన పక్షముగా ఇష్టపడుతున్నారో అలా మనం ఉండడానికి మనము ఎలా ఉండగలగాలి? మెలకువగా ఉండగలగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జీవిస్తున్నప్పుడు మెలకువగా ఉండుడి.
అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నారు? మెలకువగా ఉండమని కోరుకుంటున్నారు. నిద్రావస్థలో ఉండమని కానీ, మబ్బులో ఉండమని కానీ ప్రభువుకి కోరుకోవట్లేదు. ప్రభువు మన ఎదుట పెడుతున్నటువంటి ఆ సంకేతం లేదా ప్రత్యక్షత, ఆ దర్శనాన్ని మనము మొదట గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నారు. నిజానికి పేతురు గ్రహించారా అంటే, నిద్ర మబ్బులో నుంచి లేచినట్లుగా లేచారు, శారీరకంగా ఆ నేత్రాలతో ప్రత్యక్షతను చూచారు. కానీ ఆ రూపాంతరతను దేవుడు ఎందుకు శిష్యులు ఎదుట ప్రత్యక్షపరిచారు అనే అవగాహన శిష్యులకి లేదు కాబట్టే పేతురు ఏమని మాట్లాడుతున్నాడు? అంతవరకు నిద్ర మబ్బులో ఉన్నవాడు లేచి ఆ రూపాంతరత ప్రత్యక్షతను చూచి, ఆ మహిమలో ఉన్నటువంటి ఏలియాను, మోషేను, యేసుక్రీస్తు ప్రభువున్న ప్రత్యక్షతను చూచి అర్థం చేసుకోవలసినట్టుగా అర్థం చేసుకోలే, గ్రహించాల్సినట్టుగా గ్రహించలే. వాళ్ళకి ఆ గ్రహింపేమీ పెద్ద ఏమవలే, కలగలే, గ్రహింపు కలగలే. మరేం కలిగింది అంటే, ఏమంటాడంటే పేతురు, నా ఏలినవాడా, నా యజమానుడా, నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము మీకు కట్టుదుము. అంటే మీరు ఇక్కడ ఈ ఎత్తైన కొండ మీద మీరు ఏం చేయాలి? నివాసం చేయాలి. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఏమి మాట్లాడాలో తెలియకనే మాట్లాడుతున్నాడు, మబ్బులోనే మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం కిందకి వెళ్తే, అక్కడ మేఘము వచ్చి ఈ మహిమ కలిగినటువంటి స్థితిలో, మహిమలో ఉన్నటువంటి మోషే మరియు ఏలియాల్ని మేఘం వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే, ఆ మేఘములో నుండి ఒక శబ్దం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. హల్లెలూయా. అంటే పేతురు గారు ఆ మబ్బులో యేసుక్రీస్తు ప్రభువారు మాట వినట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతను ఎందుకు ఇస్తున్నారో గ్రహించట్లేదు, కానీ అవగాహన లేదు, కానీ గ్రహింపు లేకుండానే యేసుక్రీస్తు ప్రభుకి సలహా ఇస్తున్నాడు. ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువా, నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుము. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు వెంటనే ఏం చేశాడంటే, ఆయన నా ప్రియకుమారుడు. పేతురు, ఏంటి మాట్లాడుతున్నావు? ఆయన నా ప్రియకుమారుడు, ఆయన మీకు చెప్పడానికి, ఆయన మీకు మాదిరిగా ఉండడానికి, ఆయన మీ కొరకు రక్తం చిందించి ప్రాణం దారపోసి పరలోక రాజ్యములో ప్రవేశించి మిమ్మల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి ఆయన ఈ లోకములకు దిగొచ్చాడు. పర్ణశాలల గట్టి అక్కడ ఉంచవలసిన అవసరం లేదు. నువ్వు నా చిత్తమంతా గైకొని, ఆయన నా ప్రియకుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నా చిత్తమంతా నెరవేరుస్తున్నాడు. ఇక నువ్వు నా చిత్తము నువ్వు నెరవేర్చడానికి ఆయన నీతో చెప్పింది చెయ్యి. ఆయన ఏ రూపాంతరతను నీకు కనుపరుస్తున్నాడో ఆ రూపాంతరపు అనుభవంలో నువ్వు ఉండు అన్నట్టుగా, పళ్ళు రాలగొట్టినట్లుగా, గోబ గులాబ్జామ్ అయినట్టుగా మాట్లాడాడు. ఆ రోజున నిద్రావస్థలో చూడలేకపోయారు, కానీ మామూలుగా చూడగలిగారు, కానీ గ్రహించలేకపోయారు. ఈ రోజున కూడా క్రైస్తవ సంఘంలో మెలకువగా ఉన్నాం అన్నట్టుగానే మందిరాల్లోకి వస్తున్నారు, సహవాసంలోకి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాగ్దానాలు బై హార్ట్, ప్రవచనాలు అన్నీ తెలిసి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు, కానీ గ్రహింపు లేనటువంటి అనుభవాల్లో జోగుతూ ఉన్నారు. చాలామంది గ్రహింపు లేని అనుభవాల్లో జోగుతూ ఉన్నారు. గ్రహింపు లేని అనుభవాల్లో జోగుతూ ఉంటే రేపటి దినం నిత్య నరకాగ్నిలో జోగాల్సినటువంటి దుస్థితి దాపురించేటువంటి బహుఘోరమైనటువంటి ప్రమాదము పొంచి ఉంది. ప్రమాద పంచుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నట్టుగా భ్రమలో, మబ్బులో
బ్రతకూడదు. చాలా జాగ్రత్తగాను, క్షుణ్ణంగాను, సుస్పష్టంగాను దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే దేవుడు వారసుడిగా చేశాడు. మన శక్తి ద్వారానా? ఆయన ఆత్మ ద్వారా. ఇప్పుడు మనకు వారసులుగా చేశాడు ఆయన. ఈ రోజున మనం ఆయన ఆత్మతోనే వాక్యం విని వారసులుగా ఉండగలగాలి. హల్లెలూయా. ఆయన చేశాడు మన కోసం, శిలువ బలియాగం చేశాడు, రక్తం చిందించారు, ప్రాణం ధారపోశారు. ఇదంతా మన కోసం ఎందుకు చేశారు? మన శక్తి చేత జరగదు, మన బలము చేత జరగదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఎందుకు చేశారు? దేవుని ఆత్మ ద్వారా. మనము కూడా దేవుని ఆత్మ ద్వారా, అక్కడ దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగింది. దేవుని ఆత్మ ద్వారానే మనం ఏం చేయగలగాలి? ఇప్పుడు వారసులం కాగలగాలి. ఎవరికి వారసులు? నిత్యరాజ్య వారసులు. మన దేవుడు ఏ ప్రాణత్యాగం చేసి మన జీవితంలో అద్భుతం చేసి మనల్ని నిలబెట్టారో అద్భుతములోనే మనం నిత్యరాజ్య మహిమలో నిలబడగలగాలి. హల్లెలూయా. మన జీవిత గమ్యం పరలోక రాజ్యం. మనం ఈ లోకములో మన యాత్రకు ఎందుకు యాత్ర మనం చేస్తున్నాము అంటే పరలోక రాజ్యం కొరకు. పరలోక రాజ్యాన్ని కోల్పోయేటువంటి బ్రతుకు వ్యర్థం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నామంటే మనకు తెలుసు కేవలము పరలోక రాజ్యం కొరకే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటేనే పరలోక రాజ్యం దక్కుద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో మనం జీవిస్తూ మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటే మాత్రమే పరలోక రాజ్యం మనకు దక్కుద్ది. మహిమ కలిగినటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ చేసినను శిష్యులకు ఆ కార్యం అర్థం కాలే. ఈ రోజున మహిమ కలిగినటువంటి కార్యాలు, మహిమ కలిగినటువంటి అనుభవాలు, మహిమ కలిగినటువంటి దైవ ఉపదేశాలు, మహిమ కలిగినటువంటి దేవుని ఏర్పాటులు మనకు అర్థమైతే, మనం గ్రహించుకుంటే మనము ధన్యులమవుతాము. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తారు, జాగ్రత్తగా వినండి. మహిమ కలిగినటువంటి అనుభవం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రాయబడింది, పద్మగారు చదివారు, ఎత్తైన ఒక కొండ మీదకి పోయి అక్కడ రూపాంతరము చే. చూడండి, ఎత్తైన కొండ పైన ఉన్నటువంటి మహిమ కలిగిన అనుభవానికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదగా నన్ను ఎక్కించు ప్రభువా అన్నారు దావీదు గారు. దేవుడి లోకములో జీవిస్తున్నప్పుడు, ప్రభువి లోకములో ఆయన స్వార్థ పని చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా పైనున్న వాటిని వెదకండి అని మాట్లాడారు. హల్లెలూయా. ఆయన అక్షయమైన వాటి కొరకు ప్రాకులాడండి అని, మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి. హల్లెలూయా. ఇవన్నీ పర సంబంధమైనవి. ఈ మహిమ లోకము, పరలోకము. భూలోకము మహిమ కలిగిన లోకం కాదు, మానవ లోకం. పరలోకం మహిమ కలిగిన లోకం. అందుకే మనం పాట పాడినప్పుడు మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. నీ మహిమతో నన్ను నింపిన అంటే ఆయన మహిమతో భూలోకములో ఉన్న మనము నింపబడితేనే మహిమ కలిగిన లోకములోనికి మనకి ఎంట్రీ ఉంటుంది, ప్రవేశం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఎత్తైన కొండ ఆ మహిమ కలిగినటువంటి అక్షయమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి లోకానికి చెందినటువంటి అనుభవము. అందుకే పౌలు గారు మీరు క్రిందున్న వాటిని కాదు పైనున్న వాటిని వెతకండి. హల్లెలూయా. మీరు శరీర సంబంధులు కాదు, మీరు ఆత్మ సంబంధులు అని ప్రభు వాక్యంలో పౌలయ్య గారు మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ప్రభువు ఎత్తైన కొండ మీదకి వెళ్ళడానికి సంకేతం ఏంటంటే మనం ఎలా ఉండాలంట? పైనున్న వాటి మీద మనము లక్ష్యము మనస్సు ఉంచుకొని మన అనుభవాలు ఉన్నతంగా ఉండాలంట. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఉండాలంట. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఉండాలంట. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన లోతులలోనికి మనం వెళ్ళగలగాలంట. ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో మనం ఉండగలగాలంట. హల్లెలూయా. రెండవదిగా ఆయన ముఖరూపము మారింది. ఆయన ముఖము యొక్క రూపం ఏమైందండి? ఎలా మారింది? సూర్యుని వలె ప్రకాశించింది. హల్లెలూయా. వెలుగు వలె ప్రకాశించింది. హల్లెలూయా. ముఖరూపము ప్రకాశమానముగా మహిమ కలిగినటువంటి రీతిగా మారడం మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనము కూడా ప్రభు వాక్యంలో ఆయన ఎవరో నీతి సూర్యుడట. ఇక్కడ కూడా సూర్యుని వలె తేజస్సుతో ఆయన ముఖం మారడం చూడగలుగుతాం. వెలుగుగా మారడం చూడగలుగుతాం. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నారో, మీరు లోకమునకు వెలుగు. హల్లెలూయా. వెలుగు ఎప్పుడు కూడా చీకటిలో ప్రకాశిస్తుంది. హల్లెలూయా. వెలుగు ఎప్పుడు కూడా ఎంతో చీకటిని పారద్రోలి వెలుగుమయం చేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మీ మంచం కిందో కొంచెం కిందో పెట్టడం వల్ల మీకు ఏమి వెలిగిస్తుంది? దానివల్ల ఏంటి ప్రయోజనము? మీ దీపమును దీపాస్తంభం మీద, దీపాస్తంభం ఎత్తుగా ఉంటుంది. హల్లెలూయా. ఎత్తుగా ఉంటుంది. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు అంటాడు. ఒక క్యాండిల్ వెలిగించి ఎక్కడన్నా పెట్టానంటే మరుగు. దీపాస్తంభం మీద పెడితే, ఒక పట్టణం కొండ మీద ఉంటే లైట్లు వేస్తే ఆ కొండ మీద ఉన్న పట్టణం ఎవరికైనా మరుగ్గా ఉంటుందా? ఈ రోజున నువ్వు వెలుగు సంబంధివి. నీలో వెలుగే ఉండాలి, చీకటి ఉండకూడదు. ప్లస్ నీ వెలుగు ప్రకాశింపబడాలి. ఎత్తైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగుమయమైనటువంటి అనుభవాల్లో నువ్వు ఉండాలి అని ప్రభువు, రూపాంతరపరచబడాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ముఖరూపము మారింది, ప్రకాశమానముగా మారింది. మన జీవితంలో కూడా ఇంతవరకు మనము చీకటేమో, ఇప్పుడు మనము ప్రకాశమానముగా మారాలి. మేము రక్షింపబడ్డాం కదండి, మేము విడిపింపబడ్డాం, బాప్తిస్మ అనుభవంలో ఉన్నాము, ఉపదేశ క్రమంలో ఉన్నాము, అనుదిన సహవాసంలో ఉన్నాము, మేము ఆల్రెడీ వెలిగే కదండి అని అనుకోవడానికి లేదు. ఎంతవరకు కూడా చీకటి ఛాయల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం ఆల్రెడీ వెలిగేమి కాదు. చీకటి మనల్ని వెనకకి లాగిస్తూ ఉంది. అందుకని మనం ఇప్పుడు కూడా ప్రకాశించాలి. ఎంతోమందిని ప్రకాశించే అనుభవంలో ఉండాలి. వస్త్రములు దగదగా మెరిశాయి. ఆయన వస్త్రములు ఏ చాకలియు చలువు చేయలేనంత దగదగలాడాయి. ఆయన వస్త్రములు తెల్లగా ఉన్నాయి. హల్లెలూయా. ఇది వస్త్రం అంటే నీతి క్రియలు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చదవండమ్మ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడిన. ఇప్పుడు దేవదేవుని యొక్క వస్త్రాలు ప్రకాశమానమైన అంటే తెల్లనివైన వస్త్రములు కనబడ్డాయి. ఇప్పుడు ఇవి పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యము. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నారంటే పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచారు. మనము చేసే క్రియలు నీతి క్రియలై ఉండాలి కానీ దుష్క్రియలై ఉండకూడదు. ఇప్పుడు మనము నీతి క్రియలే ధరించుకోవాలి. మన వస్త్రము నీతి వస్త్రం.
మన వస్త్రము రక్షణ వస్త్రం. ఈ నీతి వస్త్రాన్ని మనం మలినం చేసుకోకూడదు, మాలిన్యం చేసుకోకూడదు, మచ్చలు అంటించుకోకూడదు, మరకలు అంటించుకోకూడదు, ముడతలు అంటించుకోకూడదు. ఈ వస్త్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా. పరిశుద్ధంగా. అవినీతి క్రియలు చేస్తే, దుష్టక్రియలు చేస్తే, దుష్కార్యాలు చేస్తే మన వస్త్రం తెల్లగా దగదగ మెరుస్తుంది అంటారా? ప్రకాశమానంగా మెరుస్తుంది అంటారా? మహిమ కలిగినటువంటి వస్త్రంగా ఉంటుందంటారా? మనం ఎలా ఉండాలంట? అందుకే సార్ది సంఘములో దేవాది దేవుడు మాట్లాడారు, వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు మీలో ఉన్నారు. మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మన వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు, మురికిగా ఉండకూడదు, మచ్చలతో మరకలతో ఉండకూడదు. మచ్చలతో మరకలతో ఉన్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. వస్త్రం తెల్లగా ఉండాలి, దగదగా మెరుస్తున్నటువంటి అనుభవంలో ఉండగలగాలి, ప్రకాశమానమైనటువంటి అనుభవంలో ఉండగలగాలి. అందుకే 7వ అధ్యాయంలోనికి రండి, ప్రకటన గ్రంథం. అందుకే ప్రభువు లెక్కింప సఖ్యము కానటువంటి సమూహం, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే సమూహం ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటిగా 9 నుండి చదువుతాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడిరి. హల్లెలూయా. ఏమండి, మరకలో మచ్చలు అంటించుకునండి, వస్త్రాన్ని నల్లగా చేసుకుంటామండి అన్నారనుకో, పరలోక రాజ్యం ప్రవేశించరు. ఇందాక పాట పాడుకున్నాం కదా, నా వలన కాదు, అంతా నీవే, నీ కృప వల్లనే నన్ను వారసునిగా చేశావు. అది పాట పాటగానే ఉండిపోద్ది. వారసునిగా చెయ్యాలని ఉద్దేశమైంది, కానీ వారసులు అవ్వాలంటే మన వస్త్రాలను మనం మరకలు అంటించుకోకూడదు. ఒకవేళ మరకలు మచ్చలు అంటుకుంటే వాటిని గొర్రెపిల్ల రక్తముతో తెలుపు చేసుకోవాలి. తెలుపు చేసుకోవాలంటే మన చీకటి ఛాయ కనబడితేనే కదా తెలుపు చేసుకుంటాం, లేకపోతే మనం పరిశుద్ధులు వైట్ పేపర్ అంటాం. మొన్న ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, నేను వైట్ పేపర్ని అంటున్నాడు. మొన్న ఒక బాబు నాతో ఏమంటున్నారమ్మా, వైట్ పేపర్ని. ఆత్మీయత ఏముందని వెనక్కి తిరిగి చూస్తే ఒక్క గుణగల లక్షణం లేదు, కానంటే ఎవరంట, వైట్ పేపర్. ఎంత పరిశుద్ధిలో చూడండి ఆ బాబు. మరి మనం దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి పాదాల దగ్గర ఉంటేనే చీకటి ఛాయలు ప్లస్ చేసుకున్నా ఇది మైనస్ అని అర్థమవుతుంది. దేవుడి దగ్గరకు రాలేనోడు వైట్ పేపరా, సేద ఎక్కడికి పోయి క్యారెక్టర్ ఇది, ఈ క్యాండిడేట్ నరకమే. ఇక్కడ చూడండి, సార్ది సంఘంలో మనం తెలిసినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు వస్త్రాలను అపవిత్రం చేసుకొని కొందరు మీలో ఉన్నారు. అసలు అపవిత్రమే చేసుకోలేదంట. హల్లెలూయా. మరి ఏం చెప్తాం? అపవిత్రం చేసుకోకుండా ఉన్నారు మరి వాళ్ళు వస్త్రాలని. ఎక్కడ? ఈ భూలోకంలోనే. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో ఉన్నారు. ఎక్కడ? భూలోకంలో జీవిస్తున్నాయి. కొంతమంది అంటారు, భూలోకంలో బతుకుతున్నప్పుడు తప్పుతుంది ఏంటంటే ఒక అబద్ధం కూడా ఆడకుండా అంటారు. మేకే కూర్చున్నారండి మా ఇంట్లోని, ఒక్క మాట మాట్లాడకుండా నడుస్తుంది ఏంటండి, ఒక అబద్ధం మాట మాట్లాడకపోతే నడుస్తుంది ఏంటండి, పాస్టర్ అమ్మ గారు చెప్తారులే, మైకిత్తి ఎంత అన్నా చెప్తారులే. నాకు తెలియక అడుగుతాను, మరి భూమి మీద ఉన్న వాళ్ళలో వస్త్రం అసలు అపవిత్రపరుచుకోలేని వాళ్ళు ఉన్నారు కదా. సార్ది సంఘానికి రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రాలను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించేద్దరు. హల్లెలూయా. ఆల్రెడీ లోకంలో మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నారు. తెల్లని వస్త్రాలు నలుపు చేసుకోలే, మురికి చేసుకోలే. అలాంటి వాళ్ళు అర్హులు. వాళ్ళకి దేవుడు ఆ రాజ్యంలో తెల్లటి వస్త్రాలు వేసుకుని సంచరిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మరి మనం ఎలా ఉండగలగాలి?
మనం ఎలా ఉండగలగాలి? అసలు వీళ్ళంట అపవిత్రపరుచుకొని కొందరు మీలో ఉన్నారు. అసలు అపవిత్రమే అవ్వలేదంట వస్త్రాలు. ఇక్కడ మనం ఏడవ అధ్యాయంలో చూస్తున్నట్లయితే, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరం మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడిరి. హల్లెలూయా. ఇందాక చూపించాను కదమ్మా, 7వ అధ్యాయము 9వ వచనం నుంచి. వీళ్ళెవరు? ఎంత గొప్ప సైన్య సమూహం. ఎవరు వీళ్ళంతా? లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిందంట. లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడిందంట. వీళ్ళు ఎవరంట? ఇక్కడ రాయబడిన మాట ఇవి గుర్తుపెట్టుకోండి, మీకు చివరికి అర్థమవుతాయి. రాయబడిన మాట 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరండి నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. ఈ మాట ఎంత బాగుంటుందో చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వానికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యమునకు వెళ్ళినటువంటి సమూహం. హల్లెలూయా. వారి వస్త్రాలు ఎలాగున్నాయంట? వాళ్ళు వస్త్రాలు గొర్రెపిల్ల రక్తములో కడుక్కుని తెలుపు చేసుకున్నారంట. ఈ లెక్కల్లో మనకు దేవుడిచ్చినటువంటి వస్త్రము తెల్లగా లేకపోతే మనం పరలోక రాజ్యం ప్రవేశించు. రూపాంతరతలో దేవుడు వస్త్రములు దగదగా మెరుస్తున్నాయి, ప్రకాశమానముగా కనబడుతున్నాయి. ఏ చాకలియు చలువు చేయలేనంత తెల్లగా కనబడుతున్నాయి వస్త్రాలు. ఒక్కసారి మనల్ని మనం అధ్యయనం చేసుకుంటే, మనం మరకలు అంటించుకున్నామా, డాగులు అంటించుకున్నామా, మచ్చలు అంటించుకున్నామా? కానీ మరకలో మచ్చలో యేసు రక్తముతో కడగకుని ఉదుకుకొని తెలుపు చేసుకొని ఇక ఎన్నడూ వాటిని మాలిన్యం చేసుకోకూడదు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు, ఇవి మహిమాయుక్తమైనటువంటి అనుభవాలు, ఇవి అక్షయమైనటువంటి అనుభవాలు. దేవునిని చూచుకుంటూ నోటి ద్వారా అపవిత్రులను కాకుండా, చూపు ద్వారా అపవిత్రులను కాకుండా, వినికిడి ద్వారా అపవిత్రులను కాకుండా మన ముఖరూపము మారాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ముఖరూపం మారింది. మన ముఖములోనే చెడిన కన్నుంటుంది, మన నోటిలోనే కళ్ళల్లాడు నాలుకుంటుంది, మన నోటిలోనే అపవిత్రమైనటువంటి పెదవులు ఉంటాయి, మన ముఖములోనే చెవులు ఉంటాయి. మనము రూపాంతరత చెందబడగలగాలి. హల్లెలూయా. అంటే మనము మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడే. మన కన్ను అపవిత్రమైనదైతే మన వస్త్రం మురికైపోద్ది. మన వినికిడి అపవిత్రమైనదైతే మన వస్త్రం మురికైపోద్ది. మన పెదవుల గుండా వచ్చినటువంటి మాటలు అపవిత్రమైనవైతే మురికైపోద్ది. మన నాలుక కళ్ళల్లాడితే మురికైపోద్ది. జాగ్రత్తగా చూడండి. కళ్ళ ద్వారా పాపం జరుగుతుంది. చాలా పాపాలు ఉన్నాయి. మనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చూడకూడని దృశ్యాలు చూస్తుంది కన్ను, వినకూడని వాటిని వింటది చెవి, మాట్లాడకూడనిది మాట్లాడద్ది పెదవి, మాట్లాడకూడని అబద్ధపు మాటలు మాట్లాడద్ది కళ్ళల్లాడు నాలుక.
సర్ప విషముంది నాలుకలో. వాక్యము నాలుక అగ్నియే. ఒక చిన్న నిప్పు అరణ్యాన్ని తగలబెట్టినట్టుగా ఈ నాలిక కాపురాలను కూలగొడద్ది. అందుకే దేవుడు అబద్ధమాడు పెదవులు, బింకములాడు నాలుక ఆయనకు అసహ్యం. ఎక్కడికో వెళ్ళిపోకండి. ఎవరినో చంపలేదు, ఎవరిదో దోచుకోలేదు, ఎక్కడికో వెళ్ళిపోద్దు. మన ముఖరూపము మారాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మన ముఖరూపము మారాలి. మన వస్త్రములు తెల్లగా ప్రకాశమానముగా దగదగా మెరిగినట్టుగా ఉండగలగాలి. హల్లెలూయా. అంటే నీతి క్రియలు ఉండాలి మనలో, సత్క్రియలు ఉండాలి మనలో. అందుకే మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు అనబడే సత్క్రియలు ప్రకాశింపనీయుడి. వెలుగు ఫలం ఏదనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనము మన వస్త్రము నీతి క్రియలు అనబడేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోగలగాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములు ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ క్రియలే మన మీద నేరారోపణ చేస్తాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేమో, నీ నోట గుండా విడుదలైన మాట నీ మీద నేరారోపణ చేసి నిలబడద్దు. జాగ్రత్త సుమా. నాలుక నాదిలే, పెదవులు నావిలే, నా నాలుక నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వేదనుకుంటున్నావో అదే అనుకుని ఒకవేళ మాట్లాడుతున్నావేమో, నువ్వేది చూస్తున్నావో దాన్ని అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావేమో. చూస్తున్నటువంటి దేవుడు ఊరికే ఉండడు. ఎవరి క్రియలను బట్టి వారికి ఫలమిచ్చు దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, ఎవరి క్రియలను బట్టి వారికి ఫలమిస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, ఎవరి క్రియలను బట్టి వారు ఆయన ఎదుట నిలబడాల్సి వస్తుంది, న్యాయపీఠం ఎదుట. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రులుగాను అపరాధులుగా ఉండుటకు పిలవలే. ఇంకా పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వడానికి దైవ జనాంగాన్ని ఏర్పాటు చేశాడు, ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మనము వాటిని గ్రహించగలగాలంటే మనము నిద్రావస్థలో ఉండరాదు, నిద్ర మబ్బులో మనం ఉండకూడదు. మన కన్ను చెడినదైతే ఏం చేయాలి? పెరికి వేసుకోగలిగే అనుభవంలో ఉండాలి. మన నోరు చెడినదైతే, మన నాలుక చెడినదైతే, మన సర్వదేహము చెడినదైతే అనగగొట్టుకోవాలి, లోపరుచుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దీనిని జయించడానికి అత్యున్నతమైన మహిమ కలిగిన అనుభవాల్లో ఉండాలి. ఎలా జయించగలవు దీన్ని? హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు గ్రహించుకొని ఆ వాక్యములో నుండి నిన్ను నువ్వు చూచుకొని నీ ఛాయకడి ఛాయల నిమిత్తము నీవు ప్రార్థిస్తూ ఉంటే నీ ముఖరూపం మారద్దే. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ముఖరూపం మారిందని లోకాభక్తుడు రాస్తున్నాడు. ఆయన శిష్యుల ఎదుట రూపాంతరం చెందవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? ఇలా ఉండండి మీరు. ఈ రోజున ఆయన శిష్యులు, ఆయన బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ముఖరూపం మారాలి. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన సహవాసములో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ప్రసన్నతలో ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతుంటే వింటూ ఉన్నప్పుడు మన ముఖరూపములు మారతాయి. హల్లెలూయా. ఆటోమేటిక్గా మారతాయి. మీరు ఎవరన్నా గమనించారా? మీరు దేవుని సహవాసంలో ఉన్నటువంటి బలం 1-2 రోజులు మానేస్తే బలహీనులైపోవడం ఖాయం. అప్పుడు వరకు దేవుడు దేవుడు దేవుడు, అప్పుడు వరకు దేవుడు చూస్తూ, వాగ్దానాలు చూస్తూ, ప్రవచనాలను పట్టుకుని దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి, నా దేవుడు చాలండి అన్నవాళ్ళు 1-2 రోజులు పక్కగా తప్పుకుంటే సహవాసంలో నుండి, ప్రార్థనలో నుండి, ఉపదేశంలో నుండి టోటల్గా రివర్స్లో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏమి మాట్లాడాలో తెలియకనే మాట్లాడాడే పేతురు మబ్బులో ఉండి
ఏం మాట్లాడాలో తెలియకే మాట్లాడాడు. పర్ణశాలలు కడతావా నువ్వు? పర్ణశాలలు కట్టుకుని అక్కడ ఉండడానికి మహిమ కలిగిన లోకంలో నుంచి పాపం ఏలియాని మోసేని దేవుడు పరిగెట్టుకు పంపాడా? ఎందుకు రూపాంతరత చెందారో అది గ్రహించుకో. ఆ రూపాంతరపు అనుభవంలో నువ్వు ఉండు. మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉంటే నీ ముఖరూపం మారితే, నీ వస్త్రములు తెల్లనివే ప్రకాశమానంగా ఉంటే నీవు అర్హుడువు పరలోక రాజ్యం ప్రవేశించడానికి. లేకపోతే అనర్హుడువు. జాగ్రత్త సుమ. సహవాసానికి దూరముగా ఉంటే ముఖరూపాలు మారవు. ప్రార్థనకు దూరంగా ఉంటే ముఖరూపాలు మారవు. ఉపదేశానికి దూరంగా ఉంటే ముఖరూపాలు మారవు. ఇది కాదండి మన జీవిత గమనం, మన జీవిత గమ్యం ఆలోకం. ఈ లోకములు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? ఈ రోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, సపోజ్, నేను 3 పూట్ల అంతంత తినగలను. ఉంది కదా అని మొత్తం అంతా తినేలేను కదా. మన కడుపుకి అంత చాలు. ఏదైనా రిగిపోతుందిలే ఇప్పుడు. మన కడుపుకి అంత చాలు. కానీ మన ఆత్మకు దైవ ఉపదేశము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. దేవాది దేవుడు శిష్యులతోనే ఉన్నారు. దేవాది దేవుడు శిష్యులు ఎదుట బోధించారు. దేవాది దేవుడు శిష్యులతో ఉన్నారు. కానీ కడవరి క్షణాలు వచ్చేటప్పుడు ఆ ప్రత్యక్షతను ఎందుకు చూపవలసి వచ్చింది? అక్కడ వాళ్ళకి, ఇక్కడ మనకే. ఇక్కడ కూడా మీరు వాక్యములోనే ఉన్నారు, ఉపదేశంలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, అనుదిన సహవాసంలో ఉన్నారు. అయినను మీకు ఉపదేశం ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? ఎందుకు ఈ సంకేతాలు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు ఈ ఉపదేశాన్ని, ఎందుకు ఈ సందేశాన్ని మీకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆవశ్యకము కాబట్టి. హల్లెలూయా. మీరు రూపాంతర అనుభవాలు ఉండగలగాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. మీ క్రియలు మీ మీద నేరారోపణ చేయకూడదు. మీ క్రియలను బట్టి దేవుడు మీకు తీర్పు, మా క్రియలను బట్టి దేవుడు మాకు తీర్పు తీరుస్తాడు. మనం ఎలా ఉండకూడదు? మందమతులుగా ఉండకూడదు. మనము దేవుడి సన్నిధికి వస్తున్నాము కానీ మందత్వంలో అంధత్వంలో ఉండకూడదు. అనుదిన సహవాసములు ఉంటున్నాం కానీ అంధత్వంలో ఉండకూడదు. ఏ రోజు కూడా నీవు దేవుని సహవాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నువ్వు బలవంతురాలు కాదు. నేనైనా నువ్వైనా దేవుని సహవాసంలో ఉంటే ఆ స్థితిగతులు వేరుగా ఉంటాయండి. ఈ రోజున దేవుడు ఉద్దేశ్యములో మనం ఉన్నాం కాబట్టి, అరడోని క్యాంపస్ సంఘము దేవుడు కనుసైగలు ఉంది కాబట్టి దేవుడికి తెలియకుండా ఏది జరగట్లేదు. ఇది ఎరడోని క్యాంపస్ సంఘానికి సహవాసం కావాలి కాబట్టి దేవాది దేవుడు అనుదినం సహవాసం ఇస్తున్నాడు. ఈ సహవాసాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యులు లేదా దౌర్భాగ్యులైపోతారు. సహవాసం అంటే ఇది ఒక్కటే నేను చెప్పట్లేదు. ఈ సంఘములో దేవుడు సహవసించమని సంఘానికి ఏం చేశారు? బైబిల్ స్టడీ అని, ఆదివారపు ఆరాధనలని, ఉపవాస ప్రార్థనలని. దేవునికి తెలియదా? ఏ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలో ఆ దేవుడే మనకు మార్గాన్ని సరళం చేయడానికి మన కొరకు ఈ టీచింగ్ని అనుగ్రహించారు. మన ముఖరూపం మారగలగాలి. హల్లెలూయా. మన వస్త్రాలు ఏ దినాన కూడా దగదగ మెరుగినట్టుగానే ఉండాలి. మనము ఎప్పుడు కూడా వస్త్రాలను ఏం చేయకూడదు? అపవిత్రం చేసుకోకూడదు. ఆయన రక్తములు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఆయన రక్తంలో కడుక్కుంటూ ఉండాలంటే ఎగ్జాక్ట్గా నీ చీకటి కోణానికి తెలియాలి. ఎగ్జాక్ట్గా నీ చీకటి కోణానికి తెలియాలంటే నువ్వు ఇంట్లో ఉంటే తెలియదు. నువ్వు పని చేసుకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయేమో కానీ ఇవి మాత్రం రావు. ఇది సంతలో దొరికే సరుకు కాదు. నువ్వు సంపాదిస్తున్నావే డబ్బులు, ఆ డబ్బులతో సంతకెళ్ళి కొనుక్కునేది కాదు. పోనీ అలాగైతే సంపాదించుకో. దేవుని వాక్యములో ఇవి సంపాదించుకొనుటకి ఇది సమయమా? మరి ఏం సంపాదించుకోవడానికి సమయం? నువ్వు ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు పని మానేసి అవసరమైతే తెల్లవారుజామున పని చేసేసుకుని, లేకపోతే రాత్రికి పని చేసేసుకుని వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు. పూరా హాస్పిటల్కి అనుకో. పనులన్నీ ఎక్కడ పెడతా? హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ పెడతా పనులన్నీ? మనలో ఉన్నటువంటి చీకటి ఛాయలను తొలగించేది దేవుడు. నేను ఒక్కడ చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నువ్వు బలహీనురాలు కాదు, చాలా బలవంతురాలు కదా. నువ్వు బలహీనుడు కాదు, చాలా బలవంతుడు కదా.
ఫ్లోలో వచ్చేసింది అనుకుంటున్నారా? స్టడీలో ఉండే మాట్లాడుతున్నాను. ఓ పని చేయి, నువ్వు బలవంతురాలు అయితే నో ప్రాబ్లం, కానీ చూసుకుంటావు పైనుంచి కిందకి. వాక్య ధ్యానం అంతా నీకు ఉంటే, నీకు దైవజనులు అక్కర్లేకపోతే, నీకు సహవాసం అక్కర్లేకపోతే, సేద నువ్వు పరలోకం వెళ్ళిపోతావని కాన్ఫిడెంట్ నీకుంటే మానిపడి, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను బలహీనరాల్ని, ఒక్కరోజు సహవాసం మానితేనే సైతాన్ని కూడా పైనుంచి కింద వరకు నన్ను ఆడిచ్చేస్తున్నాడు. అందుకని ఏది ఏమైనా నా పరిపాట్లు ఇదొక పరిపాటు, నా పనుల్లో ఇదో పని, నా పాటలలో ఇదొక పాటు. ఈ పాటు నన్ను ఉద్ధరించేదే కానీ నన్ను నాశనానికి అప్పగించేది కాదు. నాకు బలం అనే బూస్ట్ ఇచ్చేదే కానీ నన్ను బలహీనపరిచేది కాదు. దీనివల్ల నేను లోకాన్ని జయించగలుగుతాను. దీనివల్ల శరీర సంబంధమైనటువంటి తుచ్చనీయమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులు నేను జయించగలను. దీనివలన శరీర సంబంధంగా కూడా నా దేవుడు నన్ను విడవడు అని వాక్యం మీద విశ్వాసం ఉంటే, దేవుడు మాట మీద విశ్వాసం ఉంటే, దేవుని మాట సత్యం అనుకుంటే, ఇది కళ్ళబొల్లు కబురు కాదంటే, ఇది కాకమ్మ కబురు కాదంటే నువ్వేం చేయాలి? ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధములు యొద్ద కాచుకుని వాడు ధన్యుడవుతాడు. మరియ వలె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటే అది ఎవ్వరూ తీసివేయలేరు. దేవునికి స్తుతి కలుగుగాక. లేకపోతే పరాకు మాటలు మాట్లాడతాం, చిరాకు మాటలు మాట్లాడతాం. అక్కడ రాయబడి ఉంది, పేతురుతో దేవుడు గోబ పగిలినట్లు ఇచ్చాడండి. నువ్వేడు చెప్పేది? ఆయన నీకు చెప్పడానికి వచ్చారు, ఆయన నిన్ను నడిపించడానికి వచ్చారు. ఆయన నీతో చెప్పినది నువ్వు చేయి. ఆయన నా ప్రియ కుమారుడు, నువ్వు కాదు. ఆయనకటి చెప్తున్నావు నువ్వు. ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో ఇక్కడ రియాక్షన్ ఎలాగుందో తెలుసా? బోర్ల పడి, లేవలేకుండా బోర్ల పడిపోతే మళ్ళీ పాపం ఎవరికి సలహా ఇచ్చాడు ఆయన? తట్టి భయపడవద్దు అని చెప్పి లేపి, ఇక నీ మార్గం గుండా ముందుకు సాగని ఆ రూపాంతర అనుభవంలో నిలబెట్టుకుని, హల్లెలూయా, ఆ వస్త్రములు తెల్లగా ప్రకాశమానముగా ఉండడం ఎలాగో తెలియజేసి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నిత్య రాజ్య మహిమలో 12 సింహాసనాల్లో ఏలుబడి చేయి నిమిత్తం పేతురుని, యాకోబుని, యోహాన్ని నిలబెట్టుకున్న మహానీయుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన్ని విడిచిపోతే కాదు నిలబెట్టుకుంటా, ఆయనతో ఉంటే, ఆయన చెప్పింది చేస్తే నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన్ని విడిచి, ఆయన సహవాసాన్ని విడిచిపోతే నిన్ను నెట్రాళ్ళగా నిలబెట్టేస్తాను నేను అండ దేవుడు. ఆయనలో ఉంటే, నిలిచి ఉంటే. అందుకే ప్రభు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నేనెవరిని? ఆత్మ సంబంధమైన వాడిని. నేనెవరిని? మహిమ కలిగిన వాడిని. నేనెవరిని? పరలోక సంబంధమైన వాడిని. నాకు వేరుగా ఉండి మీరు మహిమ కలిగినటువంటి కార్యాలు ఏమీ చెయ్యలేరు, చూడలేరు, గ్రహించలేరు, నిలబడలేరు. అందుకే ఆయన అన్నారు, నేను నిజమైన వాడను. అబద్ధికమైన వాళ్ళు ఉన్నారు కాబట్టే. అందుకే నేను ఒకసారి ధ్యానంలో వెర్రి ద్రాక్ష చెట్లు ఉన్నాయా? వెర్రి ద్రాక్ష చెట్లు, అందుకే ఆయన ఏమని చెప్పుకోవాల్సి వచ్చింది? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన బంగారం ఇది అని అంటాం. 2 చైన్లు ఒకేలాగా ఉన్నాయనుకో, నకిలీ బంగారం ఏదో మనకు తెరిస్తే, చెల్లమ్మ 2 చైన్లు ఏ చైన్ వేసుకోలేక, అక్కమ్మ ఈ చైన్ వేసేసుకుంటానంటే, ఏ అది నిజమైన గోల్డ్ కాదు, ఇది నిజమైనది అని. ఎందుకు? అక్కడ నకిలీది ఉంది కాబట్టి నిజమైనది అనే పదం వచ్చింది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఎవడు నిలిచి ఉంటాడో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వాడు ఫలించడం కాదు, బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమి. కొంతమంది అనుకుంటారు, ప్రార్థనకి వెళ్ళకపోతే మానేసా, ఇంటి దగ్గర ప్రార్థన చేసేద్దాం. ఆయనకు వేరుగా ఉండేవి. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అవుద్ది? ఇప్పుడు వాక్యం అంటే ఏంటో తెలియకుండా, జ్ఞానం అంటే ఏంటో తెలియకుండా, ధ్యానం అంటే ఏంటో తెలియకుండా, ఏది ప్లస్సో తెలియకుండా, ఏదో మైనస్సో తెలియకుండా మన ధ్యానం ఎలా ఉంటుంది? మన ధ్యానం ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, ఏది కావలినో మీ పరలోకపు తండ్రికి తెలియను, మీకు ఏది కావలినో అడుగుడు ఇస్తాడన్న, నాకు ఇది కావాలి ప్రభువా. ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తారు.
ఏది కావాలో తెలియనంటే నిజంగా ఆత్మతో ఉన్నవాడు దేవుని ఆత్మతో నింపబడి దైవ చిత్తములోదే అడగడానికి ప్రేరేపింపబడతాడు. దైవ చిత్తము కాని దాన్ని అడగడానికి ప్రేరేపింపబడడు. ఈ వాక్య జ్ఞానం కలిగిన వాడు దైవ చిత్తానుసారంగా అడుగుతాడు. ఈ వాక్య జ్ఞానం లేనోడు దేవుడు ఏది అడగమంటే ఏది అడిగితే అది ఇస్తానన్నాడు అని అడుగుతాడు. ఇది మీకు బుధవారం చెప్పాను క్షుణ్ణంగా. ఈ దైవ జ్ఞానం లేనోడు ఎలా మాట్లాడతారు? దేవుడు ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడతాడు. యాకోబు గారు దేవుడు ఒక విధానం మాట్లాడితే యాకోబు ఎలా మాట్లాడుతున్నాడు చెప్పాను కదా బుధవారం. అబ్రహాముతో దేవుడు నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానంటే అబ్రహాం ఎలా మాట్లాడుతున్నాడు చెప్పాను కదా బుధవారం. అదే అబ్రహాముతో దేవుడు నీకు వాగ్దాన పుత్రుని ఇస్తానంటే ఏ వాగ్దాన పుత్రులే ప్రభువా, మా ఇష్మాయేలీని ముందు బ్రతకని అన్నాడా? అక్కడ కూడా ఇష్మాయేలుకి ఆశీర్వాదం ఇచ్చి అతడు తలతెక్క సమాధానాన్ని బట్టి ఇష్మాయేలీని బ్రతకని ప్రభువా అన్నవాడు నీ ఇష్మాయేలీని సాగనంపు నాయన అన్నాడా? ఇది ఆ ప్లస్ కాస్త ఏమైపోయింది? ఆ ఆనందం కాస్త ఏమైపోయింది? మరి వాక్యం తెలియకపోతే తెలుస్తుందా? నువ్వు చేస్తావు, 2 గంటలు చేసేస్తావు కూర్చుని లేచి. వాక్యం తెలిస్తే నీతిమంతురాలు అవుతావు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉంటుంది. నువ్వు దేవుడి సన్నిధి ఎగ్గొట్టేసి 2 గంటలు చేసేద్దాం అనుకుంటావు, అందులోనే ఉంది చీకటి ఛాయ. దేవుడి సన్నిధికి వస్తే నీకు వాక్యం అంటే ఏంటో తెలిసి వాక్యపు లోతుల్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం నీలో అధికమై పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలో, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, సందర్భానుసారంగా సమయోచితంగా సమస్తము సమకూడి జరిగించగల దేవుని ఎదుట ఎలా ప్రార్థన చేయాలో నేర్పితే అప్పుడు మనం ఒక రూపాలు మారడం ప్రారంభమవుతాయి. ఆయనకు వేరే ఏమీ చేయలేరు. మీరు అనుకోవచ్చు మేము ఇంటి దగ్గర ఉండి ఆయనతోనే సహవాసం కదండి, నాకు తెలియక అడుగుతాను, ఇంటి దగ్గర ఉండి ఆయనతోనే సహవాసం చేసేస్తున్నావు, చాలా గొప్పదాను, మరి ఈ సహవాసం దేవుడు ఇట్టింది కదా పాపం. జాబ్కి వెళ్ళి వాళ్ళు జాబులు మానేసి రమ్మంటలే, ఎందుకంటే దేవుడికి జాబ్ ఎవరు చేస్తున్నారో తెలుసు. ఎవరో సర్దుబాటు చేసుకోగలరో కూడా దేవుడికి తెలుసు. అర్థమైందా? అందుకే దేవుడు సహవాసాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. అందుకే కదండి పేతురు, యేసయ్య, శిష్యులు యేసయ్య ఎలా ఉన్నారు? సహవాసంలోనే ఉన్నారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన స్థానంలో పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసాన్ని ఇచ్చారు. వాళ్ళే ఎంతోమందిని పరలోక రాజ్యానికి నడిపించారు. అంటే వాళ్ళు ఆ రూపాంతరపు అనుభవాల్లో ఉండడం, మొట్టమొదట వాళ్ళకి బోధపడలేదు, కానీ తర్వాత ఆ రూపాంతరపు అనుభవాల్లో ఉండడం వాళ్ళు అలవరుచుకోగలిగారు. లేకపోతే వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఉండేవారు కాదు. మరి మన జీవితంలో కూడా మన ముఖ రూపాలు మారాలి. మన వస్త్రాలు ఎల్లప్పుడూ కూడా తెల్లవిగా ఉండగలగాలి. మన వస్త్రాలు మలినమయ్యాయేమో తెలుసుకోవాలంటే మనకు ఉపదేశం కావాలి, మనకు వాక్యం కావాలి. ఒక మాటలో చెప్పనా, దేవుని సహవాసములో ఉన్నప్పుడే నీ ముఖరూపం మారుద్ది అనడానికి రుజువు చెప్తాను. దేవుని సహవాసములో ఉన్నప్పుడే మన ముఖరూపం మారుద్ది. దేవుని సహవాసములో ఉన్నప్పుడే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఊరెడు నీటి బొగ్గై ఊరుతూ ఉబుకుతూ ఉంటుంది. ఈ సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అన్నాడు, నేను నమ్మదగిన వాడిని, నేను మిమ్మల్ని ఎక్కడికి పిలిచాను? సహవాసానికి పిలిచాను. మన కన్న తండ్రి, మనకు రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్న తండ్రి మనల్ని ఎక్కడికి పిలిచాడంట? సహవాసానికి. ఎందుకు? సహవాసములో మీ ముఖరూపం మారద్దే, సహవాసములో మీ వస్త్రములో ఉన్నటువంటి మరకలు తెలుస్తాయి. సహవాసములో తెలిసినటువంటి మరకలను ఉదుక్కోవడానికి యేసు రక్తాన్ని ఆశ్రయిస్తావు. హల్లెలూయా. సహవాసములో నీవు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుంటావు. సహవాసములో ఏది సత్క్రియ తెలుసుకుంటావు. సహవాసములో నీ వెలుగు ఎలా ప్రకాశింపజేయాలో తెలుసుకుంటావు. సహవాసములో నీ జీవిత సార్థకత ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగించుకుందాం. మోషే మనందరికీ తెలుసు. ఈ మోషే కోపంతో పలకలో
పగలగొట్టేశారు. ఎందుకు కోపంతో పలకలు పగలగొడతంటే ఈయన కొండెక్కారు. ఆయన కూడా కొండే. ఆయన కూడా ఏంటి, ఇప్పుడు మీకు కంపేర్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కంపేర్ చేస్తాను. ఆయన కూడా కొండ ఎక్కారు, ఎత్తైన కొండది. అక్కడ మొత్తానికి పలకలో విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ అందభక్తులు కింద ఉన్నారు. ఆధ్యాత్మికమైన విధి విధానాలతో దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో ఆయన ముఖాంతరంగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ముఖాముఖిగా ఉన్న అనుభవాలు ఎవరున్నారు? మోషే ఉన్నారు. వీరు అందభక్తులు కదా, మందభక్తులు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మోషే అన్నవాడు ఏమాయనో. అంతవరకు మోషే మహిమ కలిగిన అనుభవాలు తెలదా అందభక్తులకి? ఎంత మహిమ కలిగిన కార్యములు దైవ మహిమతో చేశాడో తెలియదా? 10 అద్భుతాలు తెలియదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం తెలియదా? మారాను మధురంగా మార్చడం తెలియదా అందభక్తులకి? అన్నీ తెలుసు. అన్నీ కళ్ళుతో చూశారు, అనుభవించారు. ఇప్పుడు పేతురు మేలుకొని ఏం చూస్తున్నాడు చెప్పండి, మీరే చెప్పాలి వాక్యం. పేతురు మేలుకొని ఏం చూస్తున్నాడో ఆ మహిమ కలిగిన అనుభవాలన్నీ చూస్తున్నాడు. కానీ గ్రహించాడా? గ్రహింపుతో మాట్లాడా? అర్థం చేసుకుని మాట్లాడా? అవగాహన రాహిత్యం మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అన్ని మహిమ కలిగిన కార్యాలు చేసి దేవుడు చెప్పినట్టుగా వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నటువంటి నాయకుడు ఏ రోజు దేవుడితో సహవాసంలో ఉంటాడు కదా, ఉంటాడో ఉండడో తెల్ల వీళ్ళకి. వీళ్ళ డైలాగ్స్ ఏంటంటే నోరు అమ్మా నోరు. వాళ్ళు అద్భుతాలను అనుభవించిన వాళ్ళు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను అనుభవించిన వాళ్ళు, కళ్ళతో చూచారు, చెవులతో విన్నారు, నోటితో స్తుతించిన వాళ్ళు. ఇప్పుడు అదే నోరు ఏం మాట్లాడుతుంది? ఈ మోషే అన్నోడు ఏమైపోయాడో ఇడు. అదే ఇంకా అంతవరకు మోషే నీకు ఏమై ఉన్నాడమ్మా? నాయకుడు. మోషే ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటే భుజాలు ఎగరేస్తావు. ఇప్పుడు అదే నోరు ఏమైపోయింది? నోరా తాటిపట్టా ఇది. ఈ నోరు, ఈ క్రైస్తవ విశ్వాసుల యొక్క నోర్లు, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క నోర్లు అటు మాట్లాడేయగలవు, ఇటు మాట్లాడే. ఈ మోషే అన్నవాడు ఏమాయనో. పోన్లేమ్మ ఏదో అయిపోయాడు. ఆగండి కొంచెం, ఆగమ్మే. ఏం చేస్తావు? ఎలా సాగుతావు? దూడ. ఏయ్ అహరోను, మీ అన్నయ్య అన్నవాడు ఎక్కడ పోయాడు? మాటలు ఇలాగ ఉంటాయి కోపంలో. మీ అన్నయ్య అన్నవాడు ఎక్కడ పోయాడో మాకు తెలదు. నట్టెట్లో ముంచినట్టు ముంచేసాడు మమ్మల్ని. మేము వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ముందు నీ ఏడిపేటి తీసుకెళ్ళిపోండి ఏసయ్య, ఈ స్థితి నుంచి లేపేయండి ఏసయ్య అంటే ఏర్పాటు చేయబడిన వాడే మోషే. నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపును చూసి నిన్ను ఉద్ధరించడానికి ఏర్పాటు చేసిన వాడే మోషే. ఏర్పాటు చేయబడిన వాడే మోషే. ఈ రోజున నీ శరీర సంబంధమైనటువంటి స్థితిగతులలో నుంచి నిన్ను విశ్రాంతిలోనికి, నిత్య విశ్రాంతిలోనికి నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వాడే నీ దైవజనుడు. హల్లెలూయా. నిన్ను ఉద్ధరించడానికే దైవజనుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి మిమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి ఉద్ధరించేవాడు దైవజనుడు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమన్నారు? మోషే ఏమాయనో, లేడు, ఎక్కడ పోయాడో కనబడతలేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నువ్వేదో చేయి తెలదాం. అయితే చెవు పోగులు తీసిచ్చేయండి, ముక్కుల్లో తీసిచ్చేయండి. మీరు ఎంత మంచోళ్ళు. బంగారం అడిగితే ఎవరేమో నా పాస్టర్ గారికి ఇచ్చేసారు బంగారం. తర్వాత ఏం జరిగిందంటే దూడలాగా వచ్చింది, ఒక ఆకారం వచ్చింది దూడ. ఆయన అంటున్నారు నాయకుడు. దేవుడు ఏర్పరిచింది మోషేని నాయకుడిగా, అహరోన్ని కాదు. వీళ్ళు ఏమంటున్నారు? అహరోన్ని నువ్వు మాకు ముందు నడవడానికి దేవుణ్ణి చెయ్యి.
ఇప్పుడు చేతులతో దేవుణ్ణి చేశాడు. ఎవరో బంగారంతో దేవుణ్ణి చేశాడు. నాయకుడు ఎంత గొప్పోడో. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారమ్మా? ఈయన అంటున్నాడు, ఇదిగో ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని నడిపించిన ఈ దూడ. ఎంతవరకు నడిపించింది? ఎవరు మిమ్మల్ని అంటే? మిమ్మల్ని అంటే మిమ్మల్ని కదా, ఎవరిని ఎవరో సగం వరకు అక్కడ వరకు నడిపించేసింది మోషే. అయితే దేవుడైతే మోషే నడిపించాడు అనొచ్చు, దేవుడు నడిపించాడు అనొచ్చు. దేవుడైతే మోషే అయితే సగం వరకు నడిచేసి అద్భుతాలు తినేసి ఆశ్చర్యకార్యాలు మింగేసి అన్నీ మింగేసి దేవునికి స్తోత్రము హై పిచ్చిలో పాడేసి ఇప్పుడు ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని తీసుకొచ్చి ఈ దూడ, మధురకంగా ఉన్న ఈ దూడకు మహిమిచ్చేశారు. ఈ రోజులు కూడా దైవజనులు అన్న వాళ్ళు విడిచిపెట్టేసి మధ్యరకంగా దైవజనులు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని ఆ మహిమంతా దైవజనులకి ఇస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఎవరిళ్ళు? అంధభక్తులు. ఎవరిళ్ళు? మందభక్తులు. నోరు పారేసుకుంటున్నారే, ఎవరిళ్ళు? మందభక్తులు. చూస్తున్నది సరిగ్గా చూడక, సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళు ఏదో చూస్తున్నాడో అదే నిజమని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళెవరో? అందభక్తులు. పెదవులతో మాట్లాడుతున్నారే వాళ్ళెవరో? అందభక్తులు. కళ్ళల్లా నాలుగుతో మాట్లాడుతున్నారు వీళ్ళెవరో? అందభక్తులు. వీళ్ళందరూ గొర్రెలైతే గొర్రెల కాపరిని వెంబడిస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకునంట ఐగుప్తు దేశం నుంచి అద్భుతాలు చేసి తీసుకొచ్చింది దూడంట. దూడే. దేవుడు మాత్రం కాదు, దూడే. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే నాన్నా, నా సముఖంలో ఉన్నావు, నువ్వు నా సన్నిధిలో ఉన్నావు అని చాలా ఇష్టం నాకు. నేనే నిన్ను నా సన్నిధిలోకి రమ్మన్నాను, నేనే నీకు ఆజ్ఞలు ఇవ్వడానికి పలకలో సిద్ధపరచమన్నాను అయ్యా. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళిపోనాయన కిందకే. దేవుడికి మోసే అంత అవసరం. ఈ రోజున సంఘాన్ని నడిపించడానికి దైవజనుడు ఎంత అవసరం? ఎంత అవసరం? అప్పుడు మోసే దేవుడికి అవసరమైనప్పుడు ఈ రోజు ఏంటంటే దైవజనుడికి దేవుడు అవసరం, కానీ దైవజనుడు విశ్వాసులకు అవసరం లేదు. అంధభక్తులు, మందభక్తులు ఇలాంటివన్నీ ఎక్కడ? ఉపదేశము ద్వారా బయలుపరచబడతాయి. చీకటి కోణాలు ఎక్కడ బయలుపరచబడతాయి మనకి? రాకుండా ఇంటి దగ్గర కూర్చుంటే ఇలాంటివన్నీ అర్థమవుతాయో? మన మేకలమో గొర్రెలమో అర్థమవుతాయండి. ఈ అందభక్తులు పాపం ఇంతలా పాడైపోతుంటే దేవాది దేవుడు బుజ్జగించినట్లుగా మోసే నాయనా, నువ్వు లేకపోతే నాకు, అంతే కదా, ఇద్దరికే మధ్యవర్తి ఉండాలి. అది దేవుని నైజు. ఏమన్నారు? మోసే నువ్వు నేను సహవాసంలో చాలా బాగున్నావు, నువ్వు ఆనందించగలుగుతున్నావు, నేను ఆనందించగలుగుతాను, నేనే నిన్ను రమ్మన్నాను, నేను ఒక పర్పస్తో రమ్మన్నాను, అయినా దాన్ని నేను విరమించుకుంటున్నాను. అర్జెంటుగా నువ్వు కొండ దిగిలిపో. దారుణం జరిగిపోతుంది అక్కడ. ఏం జరిగిపోతుంది? ఘాతకం జరిగిపోతుంది, పాతకం జరిగిపోతుంది. అంటే పాపం మోసే వీళ్ళందరిని ఆయన కన్నట్టు మోసే ఎత్తైన కొండ దిగి అల్లల్లాడుకుంటూ గాబరాగా వచ్చేసేటప్పటికి మన వాళ్ళు ఆడుతూ పాడుతూ చిందులేస్తూ, అక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిణామం దేవుడికి తొందరపడుతుంది. ఈ పరిణామం దైవజనుడికి గాబరా పడుతుంది. కానీ ఈ అంధభక్తులకు మాత్రం ఆనందం, పైశాచికమైన ఆనందం. అంధభక్తులకి అర్థం లేదు కదా, ఆలోచన లేదు కదా, ఒక తలంపు లేదు కదా, ఒక గ్రహింపు లేదు కదా. అందుకని అర్థం లేకుండా అక్కడ మాట్లాడారు కదండి. అర్థం లేకుండా మాట్లాడా, గ్రహించలేక పేతురు ఏం మాట్లాడాడో తెలియక మాట్లాడాడు. ఇక్కడ కూడా అంధభక్తులు ఏం చెయ్యాలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక నాట్యాలు ఆడుతున్నారంటండి. ఎవరికి? దూడ. ఇప్పుడు ఈ నాట్యాలన్నీ కూడా వీళ్ళకి పరలోకం తీసుకెళ్ళిపోతాయా? ఈ నాట్యాలు పరలోకం తీసుకెళ్ళిపోతాయి వీళ్ళని. వీళ్ళు అంధభక్తులు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అనుభవములో ఉన్న వాళ్ళు అంధభక్తులు, ఇటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు మందభక్తులు, మతి లేని వాళ్ళు, ఇటువంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఏ గ్రహింపు లేని వాళ్ళు. వీళ్ళు పైకి మాత్రం చూసినట్టు ఉంటారు, కానీ వీళ్ళు అందమే. నిజమైనటువంటి మెలకువలో ఉందాం.
అక్కడ కూడా వాళ్ళు మెలకు వచ్చినప్పుడు మెలకువలో పేతురు, యాకోబు, యోహాను చూస్తున్నారు కానీ గ్రహించారా? ఈ రోజున కూడా దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు, అర్థం పర్థం ఉండట్లేదు, నోరు పారేసుకుంటున్నారు. అంధభక్తుల యొక్క కార్యాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. రండయ్యా బాబు నాయన, మీరు నా జనాంగం, పరలోక రాజ్యం మీదే అని చెప్తాడు ఇప్పుడు దేవుడు వచ్చి. వాళ్ళ నోటి మాటలు సరిగా లేవు, ఆలోచన సరిగా లేవు, అర్థం చేసుకునే విధానం సరిగా లేదు. ప్రతి విషయంలో కూడా అంధత్వము, మందత్వము పుట్టిబడుతూ ఉంటే దేవుడు అలాంటి వాళ్ళని పరలోకం చేరుస్తాడా? అక్కడ దేవుడు ఏం చేశాడు? నా విశ్రాంతిలో, అంతే. మీరే చెప్పండి, వెళ్తారా అలాంటి వాళ్ళు? మరి ఇక్కడ మీకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కింప సఖ్యముగా అన్నటువంటి జన సమూహము తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. అక్కడ ఎవరైనా మచ్చలు అంటించుకున్న వాళ్ళు కనబడ్డారా? మరకలు అంటించుకున్న వాళ్ళు కనబడ్డారు? చాలా జాగ్రత్త సుమా, చాలా 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 విపులంగా దేవుడు మాట్లాడుతున్నారు. అంధభక్తుల్లో ఉండొద్దు, మందభక్తుల్లో ఉండొద్దు, ఎగిరి వెళ్ళిపోతామని అనుకోద్దు. నువ్వు ఎగిరి వెళ్ళిపోవాలంటే నీ వస్త్రం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. మరకలన్నీ ఒంటి మీదే ఉన్నాయి, మచ్చలన్నీ ఇక్కడే. నోరు బాగుందా? నాలుక బాగుందా? వినికిడి బాగుందా? మనిషి బాగున్నారా? మొత్తం సర్వదేహం A to Z అంత పాపమయం పాపమయం. ఎగిరిలు ఎవరికి? దూడకి. ఆలాపన ఎవరికి? దూడకి. ఆరాధన ఎవరికి? దూడకి. ఈ రోజున కూడా అంధత్వంతో ఉండొద్దు. ఆ రోజున వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన ఈ దేవతకు మొక్కుతూ వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. అది దేవునికి చెందిన ఆరాధన కాదు. ఈ రోజును కూడా అంధత్వంతో మందత్వంతో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పైకి మాత్రం చచ్చికొత్తావు కానీ నీ అన్నీ సైతాన్ని వెంటన్నట్టే. మాట బాగోదు, ప్రవర్తన బాగోదు, తీరు బాగోదు, పద్ధతి బాగోదు, పరిస్థితి బాగోదు, పడికట్టు బాగోదు. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఎగిరి వెళ్ళిపోతామా? సార్వత్రిక సంఘములో ఇలాంటి మోకలు ఉన్నాయి, సార్వత్రిక సంఘములో ఇలాంటి మేకలు ఉన్నాయి. సార్వత్రిక సంఘములు ఇటువంటి అంధత్వపు స్థితి దేని వలన పసిగడతాం? తమ క్రియల వలన. క్రియల వలన పసిగడతాం, నోటి నుంచి వచ్చే మాట వలన పసిగడతాం, ప్రవర్తన వలన పసిగడతాం, తీరు వలన పసిగడతాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దేవుడికి నువ్వు మంచోడు అనివా చెడ్డదానివా? దేవునికి నువ్వు మంచోడువా చెడ్డోడువా? ఈ చీకటి కోణ ఇప్పుడు బయలుపరచబడద్ది, ఇంటి దగ్గర కూర్చుంటే బయలుపరచబడద్ది. చూడండి, అంతవరకు అలా జరిగింది. కోపం వచ్చేసింది ఎవరికి? మధ్యవర్తిగా ఏర్పాటు చేసినటువంటి మోషేకి కోపం వచ్చేస్తే దేవుడు అంటున్నాడు, మోషే నీ వలన నేను జనాంగాన్ని పుట్టిస్తాను. మోషే, అయ్యా నా వలన జనాంగం ఏంటయ్యా, నువ్వు ఇంతవరకు తీసుకొచ్చే వెళ్ళనే, నా వలన జనాంగం వద్దయ్యా, వీళ్ళను క్షమించయ్యా. హల్లెలూయా, వీళ్ళను క్షమించు, క్షమించమని అడిగినప్పుడు వెంటనే దేవాది దేవుడు అక్కడ చేయాల్సిన కార్యాలు మనన్నీ తెలుసు. ఒకరోజు దేవాది దేవుడు ఏమన్నారంటే, ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత, ఈ రభస అంతా అయిపోయిన తర్వాత, రభసే కదా అంటారా, మీటింగ్ అంటారా? సామరస్యంగా జరిగిన మీటింగ్ అంటారా, రభస అంటారా? రభస రంగులు రాట్నం అంటారు దీన్నే. అందుకని ఇప్పుడు దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే కోపంలో నువ్వు పలకల పగలగొట్టేసావు కదా, నేను ఇచ్చిన ఆజ్ఞలు కోపంలో పగలగొట్టేసావు కదా, నేను మరలా నీకు ఆజ్ఞలు ఇస్తాను, నువ్వు కొండెక్కు, నా సన్నిధికి రా, నా సముఖానికి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్తాను. కొండ మోషే ఎక్కలేదా? అలాగని మోషే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాడు లేదా? వ్యక్తిగతంగా దేవుడితో ఉంటాడు లేదా? ఇప్పుడు దేవుడు నా సన్నిధికి రా అన్నప్పుడు దేవుడు రావాలా, మోషే వెళ్ళాలా? ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఉంటే
ఇక్కడికి వస్తే దేవుడి దగ్గరికి వచ్చినట్ట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ చిరాకు పడకండి, పరాకు వెళ్ళకండి. ఇదంతా దేవుని మాటే. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది దాన్ని జాగ్రత్తగా వినండి. నిర్గమకాండంలోనికి రండి. ఒక్క పాయింట్ చెప్తాను ఇక్కడ. 34వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 34 మొదటి నుండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలుచుండవలెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయనకు వాక్యం అని ఉంది అక్కడ, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమని? వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదని. ఇప్పుడు దేవుడి దగ్గరికి మోసే వెళ్ళాలా? మోసే అక్కడ ఉన్నప్పుడే దేవుడు ఇచ్చేయచ్చు కదా. అర్థమైందా మీకు పాయింట్? మోసే అక్కడ ఉన్నప్పుడే దేవుడు ఇవ్వచ్చు కదా. దేవుడు అక్కడ ఉన్నప్పుడే మాట్లాడడం లేదా మోసేతో? చెప్పండి. అక్కడ ఉన్నప్పుడే దేవుడు మాట్లాడడం లేదా? అక్కడ మాట్లాడిన దేవుడు అక్కడ పలకలు తెచ్చేయి, అక్కడ వాక్యాలు రాసేయి, నేను చెప్తాను అని అనొచ్చుగా. అనకుండా ఒక పర్టిక్యులర్ ప్లేస్ చెప్పి ఎత్తైన కొండ మీద, కొండ శిఖరం మీద నిలబడు, నేను వచ్చి నీతో మాట్లాడతాను, అక్కడ వాక్యం ఇస్తాను, అక్కడ పలకల మీద వాక్యం రాయాలని ఎందుకన్నాడు? ఇప్పుడు నువ్వు దేవుడితో ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నువ్వు కలుసున్నట్టే. వాక్యం చదువుతున్నా, దేవుడు నువ్వు కలుసున్నట్టే. కానీ ఆయన వాక్యం ఇస్తాను అన్నప్పుడు ఈ సహవాసం మరి అధికమైన మహిమ కలిగిన సహవాసము. అందుకే దేవుడు మీరు ఇంటి దగ్గర ఉన్న దానికంటే సహవాసానికి రావాలి. అర్థం చేసుకోగలిగారా? ఇంకా మరలా చెప్పనా? చేసుకోగలిగారా? సహవాసానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాలు మీకు ఇవ్వడము, అది ఎత్తైన కొండ శిఖరపు అనుభవపు స్థాయి. అనుకోవచ్చు మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యం చదువుకుంటున్నాం కదా, లైవ్లు చూసుకుంటూ బతికేస్తున్నాం కదా అనుకున్నారనుకో, అది వేరు. మీకు టీవీలో ఐస్ క్రీములు, పెద్ద పెద్ద పలహారం ప్యాకెట్లు పెట్టి తీసేసుకుని తినేయచ్చు కదా, అది వేరు ఇది వేరు. జాగ్రత్తగా వినండి, అది వేరు ఇది వేరు. ఆ ప్రసన్నత వేరు, అది మామూలుగా ఉంటుంది, కానీ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి మనం అందుకే నన్ను వెదికితే దొరుకుతానన్నాడు, మీరు రండి నేను మీ యొద్దకు వస్తానన్నాడు. హల్లెలూయా. ఈ తేడాను మీరు చచ్చే వరకు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వాక్యంలో నుంచి అక్కడ మాట్లాడతారు, రాతి పలకల చెక్కు అని మాట్లాడినోడు వాక్యాలు చెప్పలేడా? అక్కడ ఆజ్ఞలు ఇవ్వలేడా? పలకలు అక్కడే రెడీ చేసుకొని చెప్పలేడా? ఎందుకు? ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడు, అక్కడ నేను నీకు వాక్యం ఇస్తానన్నాడు. అందుకే నా యొద్దకు వస్తే నేను దొరుకుతాను. ఆయన ఉపదేశాన్ని వెతుక్కుంటూ రావాలి. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ధన్యులవుతారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మహిమ కలిగిన అనుభవాలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, రావాలా వద్దా? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉండదా? అక్కడికి నేద్దాం అనుకుంటారా? దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఈయన ఉదయమున సిద్ధపాటు కలిగి ఎక్కడికి వెళుతున్నాడు? ఎత్తైన కొండ శిఖరం. మీకు లింక్ చేస్తాను లాస్ట్కి, మీకు ఈ పాయింట్స్ వస్తూ ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇందాక దేవుడు కూడా ఎత్తైన కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తూ రూపాంతరత చెందారు. ఇక్కడ నేనేమన్నాను? సహవాసములో ఉన్నప్పుడు మన ముఖరూపం మారద్దని చెప్పడానికి చెప్తున్నా. సహవాసములో ఉన్నప్పుడు మన ముఖరూపం మారద్దని చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు మోసే దేవుడు చెప్పినట్టుగా ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడి 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన ఒకటేనా దేవుడు కూడా మాట్లాడుతున్నారా? ఇక్కడ కూడా సహవాసంలో ప్రార్థన ఒకటేనా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారా? మనం దేవుడిని స్తుతిస్తామా లేదా? ఇక్కడ సహవాసంలో ఉన్నప్పుడు ముఖరూపం మారద్దని ఎందుకు చెప్తున్నానంటే, మోసే ఎప్పుడైతే దేవునితో మాట్లాడి కొండ దిగాడో మోసే ముఖరూపం మారింది. హల్లెలూయా. చదవండి ఆ మాట. నిర్గమకాండము 34వ అధ్యాయము 1 చదువుతాను చూడండి.
ఒకటి నుండి చదువుతాను. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సన్నిధిన నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఆయన సన్నిధిని నిలిచి ఉంటే ఆయన ఈయనతో మాట్లాడి, ఇదంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన ఈయనతో మాట్లాడి ఆయన వ్రాతతో పలకల మీద వాక్యాలను రాస్తే ఆ పలకలు తీసుకుని వస్తుంటే 29వ వచనం. 29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను. హల్లెలూయా. ఆ సంగతి మోషేకు కూడా తెలియకుండా ప్రకాశించింది. అంటే దేవుని సన్నిధిలో మీరున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఇది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ముఖరూపము మారదు. మన ముఖరూపం మారడం అంటే ఏంటి? మన ప్రవర్తన, మన తీరు, మన మాట, మన స్థితిగతి, మన నడవడి మనకే తెలియకుండా టర్న్ అవుతాయి. హల్లెలూయా. మనకే నమ్మగలుగుతున్నారా? విశ్వసించగలుగుతున్నారా? ఆయన సన్నిధిని నిలిచినప్పుడు, ఆయన వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఆయనని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ గంటల సమయంలో మనకే తెలియకుండా మన ముఖరూపము మారుద్ది. అంతేకాదు, ఈ అనుభవం తర్వాత అనుభవము నీవు నీ ఇంటి దగ్గర కూడా దేవుని సహవాసులు ఉన్నప్పుడు కూడా నీ ముఖరూపము మారుద్ది. ఇక్కడ కాకుండా అక్కడ మార్చేసుకుందాం అనుకోక, అన్నీ దేవుడు తెలుసు. అది దేవుడు తెలుసు కదా, చాలా తెలివైనడు కదా దేవుడు. ఇక్కడికి రాకుండా మార్చేసుకుందాం అనుకుంటారు కొంతమంది. అది అవ్వదు. నువ్వు ఇక్కడికి రావాలని దేవుడు ఆజ్ఞ. మందిరం ఎందుకు ఇచ్చారు దేవుడు? దైవ జనాంగాన్ని ఎందుకు ఇచ్చారు దేవుడు? పరిశుద్ధులు సంపూర్ణులగుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మందిరం ఎందుకుంది? ఒక సన్నిధి, ఒక స్థలం. హల్లెలూయా. మందిరములో చేయబడిన ప్రార్థనలు దేవుడు వింటారు. మందిరములో దేవుని ధూపం, దేవుని యొక్క ప్రసన్నత, తేజోమహిమ ఉంటుంది. ఆయన సన్నిధిని మనం కూడుకున్నప్పుడు ఎవరైతే 2-3 కూడుకుంటారో అక్కడ ఉంటానన్నాడు. 2-3 అంటే ఒకరికంటే ఎక్కువ నువ్వు దేవుడు ఉంటారు అక్కడ ఇంట్లో. ఇక్కడ 2-3. ఇందులో కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ విషయం తెలియట్లే. చాలామందికి విషయం తెలియకుండా నేను ప్రార్థనే చేసుకుంటున్నాను, నేను ఆరాధనే చేసుకుంటున్నాను, ఉపవాసంతో కడుపు కొట్టేసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఉపవాసంతో కడుపు కొట్టుకుంటావు తెలుసా? నువ్వు మందిరానికి రావుగానే ఇంటి దగ్గర అన్నా ఎప్పుడు కొట్టుకుంటావు తెలుసా? ఏదైనా కలిసి రావట్లేదు అన్నప్పుడు. కలిసి రావట్లేదు బాబు, ఇదేదో అట్టర్ ఫ్లాప్ అయిపోయేలాగా ఉంది అన్నప్పుడు మందిరంలోకి రాకుండా కొట్టేసుకుంటావు. సావు మీదకి వచ్చేసినప్పుడు మాత్రం సంఘం అంతా కడుగు కట్టేస్తావు. అర్థమైంది? అర్థం. అయ్యో నాకంటే తెలివైన వాళ్ళు ఎందుకు అర్థం? అందభక్తుల్ని గమనిద్దాం. ఏ భక్తుల్ని? అందభక్తుల్ని, మందభక్తుల్ని, మేకల్ని. అందులో మనం ఉండకుందుముగాక, మా ప్రయాస వ్యర్థం అవ్వకుండునుగాక. హల్లెలూయా. ఇక్కడ అందభక్తుల సంగతి చూద్దాం మనం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆయన ముఖం రూపం మారిపోయింది. మారడం అంటే ఏంటో తెలుసా? ప్రకాశమానంగా ఉంది. ఈ ప్రకాశమానమైన ముఖంతో ఆయన వచ్చేటప్పటికి మన ఇశ్రాయేలీలు అంటున్నారంట, ముఖం చూడలేకపోతున్నామే, ముసిగేసేసుకో. నువ్వు చూసే కెపాసిటీ లేదు, ముసిగేసేసుకో. ముందు అర్జెంటుగా ముసిగేసేసుకో. ఇప్పుడు మీరు ముసిగేలాగా వేసుకున్నారు కదా, ఈ ముసుగు ఇలాగ దించుకోవడమే. అంటే ముఖం కనబడకూడదని. ఇది చూసే కెపాసిటీ అందభక్తులకి లేదు. చూసే కెపాసిటీయే లేదు, ఈ అందభక్తులు ఏం మారుతారు? అందుకే అందభక్తుల్లా, మందభక్తుల్లా, మేకల్లాగా ఉండొద్దు. చూసే కెపాసిటీయే లేనోడు ఇక అలాగెలా మారగలడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదే మాటను ఉదహరించాడు. ఒక్క మాట ఏంటంటే, మన ఇశ్రాయేలీలంట ఆ మహిమను చూడలేకపోయారంట. నిర్గమకాండలో రాయబడింది, విరిచారంట, చూడలేకపోతున్నారంట ఆ మహిమను. ఆ మహిమను నువ్వు కళ్ళారా చూడలేకపోతున్నావు, ఆ మహిమలో ఉండగలుగుతావు ఇంకా? ఇది పాయింట్. అర్థమైందా?
అక్కడ రాయబడిన మాట నిర్గమకాండ 34 అధ్యాయంలోకి రెండమ్మ ఒకసారి 29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతని సమీపించ వెరచిరి. రాలేకపోతున్నారు దగ్గరికి. మహిమ కలిగిన అనుభవాల్లోకి వాళ్ళు చూడడానికే వెరిచి అనుభవాలు ఉన్నారో వీళ్ళు మహిమ కలిగిన అనుభవాల్లో ఉండగలుగుతారా? మహిమ కలిగిన అనుభవాల్లో ఉండని వాడు మహిమ కలిగిన లోకంలో ఎంటర్ అవ్వగలడా? ఈ మాట దేని గురించి తెలిసింది మీకు? ఉపదేశంలోంచి. అవునా? ఇప్పుడు చెప్పండి అమ్మా, వీళ్ళు ఉండగలరా? అందుకని వీళ్ళు ఏమంటున్నారు? చూసి ప్రయత్నం చేయట్లేదు. ఇంకా మేము చూడలేకపోతున్నాం అని మోసే నువ్వే ముసుగేసేసుకోవయ్యా, ఈయన వేసేసుకోవాలి ఇంక ముసుగు. మీరు మాత్రం చూసేలాగా మారరు. మీరు మాత్రం చూసేలాగా మారరు. అందులో ఉన్న గ్రహింపు మీకు అర్థం కాదు. మీరు ఆ గ్రహింపులోకి వెళ్ళరు. ఈ మహిమ కలిగిన అనుభవాల్లో ఉండరు. మహిమ కలిగిన లోకం ఎలా వచ్చేద్దా? నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన మహిమ కలిగిన లోకం వచ్చేద్దా? నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన మహిమ కలిగిన లోకం వచ్చేస్తుందా? ఆయన సన్నిధికి రాని చెప్పిన గూఢార్థం ఏంటో నీకు తెలియదు. ఆ సన్నిధిలో ఉండుటలో ఉన్న గూఢభావం ఏంటో తెలియదు. ఆ సన్నిధిలో అనుభవించగలిగినటువంటి మహిమ కలిగినటువంటి అనుభవం అంటే ఏంటో తెలియదు. ఇక నువ్వు మహిమనే చూడలేవు. మహిమ కలిగిన అనుభవాల్లో మారడం ఎప్పుడు? మహిమ కలిగిన లోకానికి వెళ్ళడం ఇప్పుడు. భ్రమలో బ్రతకండి. పెట్టేస్తాడు దేవుడు ఎలాగలాగా నన్ను పరలోకంలో అనుకోకండి. ఇక్కడ వస్త్రాలు తెల్లగా చేసుకుంటేనే మీరు అక్కడ లెక్కింప సఖ్యంగాని సైన్య సమూహాన్ని చూశారు. అక్కడ రాయబడింది అందరూ తెల్లని వస్త్రాలు ధరించారు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు దైవజనులుగా మమ్మల్ని పెట్టినప్పుడు మేము ఈ సంఘము యొక్క మర్మాన్ని, సహవాసం యొక్క మర్మాన్ని, సన్నిధిలో ఉండేటువంటి అతీతమైన మహిమ కలిగిన అనుభవాల్ని వివరిస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని సన్నిధికే రాకపోతే, సహవాసంలో ఉండకపోతే, మీకు గ్రహింపే లేకపోతే మీరు మహిమ కలిగిన అనుభవాలు ఎప్పుడు అనుభవిస్తారో, ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళ్తారో అని దీని అర్థం. అందుకే దేవుడు రూపాంతరపు ప్రత్యక్షత అక్కడ ఇచ్చారు. ఈ దినాన ఆ రూపాంతర ప్రత్యక్షతను మనకిస్తున్నారు. మనం ఇప్పుడు మహిమ కలిగినటువంటి పరిస్థితులను చూడగలగాలి, గ్రహించగలగాలి, ఉండగలగాలి, వెళ్ళగలగాలి. చూడండి, మహిమ కలిగిన అనుభవాలను ఫస్ట్ మనం చూడగలగాలి. చూడగలుగుతున్నారు వీళ్ళు? చెప్పండి అమ్మా. ఈ మందభక్తులు అందభక్తులు చూడగలుగుతున్నారా? అక్కడ మన పేతురు గారు చూడగలిగారా? చూడగలగాలి, గ్రహించగలగాలి, ఉండగలగాలి, వెళ్ళగలగాలి. ఆ భక్తులు అప్పుడు చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆ తర్వాత చూడగలిగారు, గ్రహించగలిగారు, ఉండగలిగారు, వెళ్ళగలిగారు. ఈరోజు కూడా దేవుడు వాక్యంలో మీరు చూడగలగాలి, గ్రహించగలగాలి, అలా ఉండగలగాలి, అక్కడికి వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఇంట్లో ఉంటే వెళ్ళిపోతాబెట్టి వద్దండి బాబు, మాటి మాటికి ఇల్లు 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 అనకండి. ఏమి అందరూ వస్తున్నారు కదా, దేవుడు స్తుతి కలుగ్గా, స్తోత్రం కలుగ్గాక, మహిమ కలుగ్గాక. వచ్చిన సుఖం ఏంటి అన్నట్టుగా ఉండకూడదు. వచ్చిన సుఖం ఏంటి? అక్కడ ఇలా చూస్తూ, నిద్రలోంచి లేచి ఇలా చూస్తూ కూడా గ్రహించలేదంట ఎవరో. అటువంటి అనుభవంలో నుండి ఇలాగ వచ్చేస్తుంటే నాయకుడు చూడలేక నువ్వే ముసుగేసుకోవయ్యా, సిగ్గులేదు మగనకే, నువ్వు అలాగా ఉండడం మానేసి, అలాగే చేయడం మానేసి నువ్వే ముసుగేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో చెప్తున్నాను చూడండి. బల్లగుద్ది సహవాసానికి రండి అంటే, పాస్టర్ గారు సహవాసానికి రండి అనకూడదు. ఇంకా అంటున్నారు కదా, ఎలాగ రావట్లేదు, వదిలేయాలి, చూసి చూడలేనట్టు ముసుగేసేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? అర్థం అవ్వలేదు. చాలా బాగా అర్థమైంది మీకు. దేవునికి స్తుతి కలుగుగా. ఇప్పుడు వాళ్ళే ముసుగేసుకోవాలి. మేము ఎలాగ చూడలేకపోతున్నాం, అందుకని వాళ్ళే అంటే వాళ్ళు బాగా చూడలేకపోతున్నాం. వాళ్ళు ఎంత బల్లగుద్ది చెప్పినా, కడుపులో ప్రేగులు కదిలిపోయేలా చెప్పిన, నరాలు వాసిపోయేలా చెప్పిన, స్వరం అంతా కూడా హై పిచ్లో తీసి చెప్పిన,
వాళ్ళే ముసుగేసుకోవాలి. కనబడకూడదు అంటే ఏంటి? ఇంకా ఇది 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 అడ్డు. మేము మీకు ఏది చెప్పినా కూడా కొంతమంది ఉంటారు కదా, సామెత మన పెద్దలు చాలా బాగా చెప్పారు. దున్నపోతు మీద వాన, చెవిటోడు ముందు శంఖం, ఎంత నిష్ప్రయోజనమో. ఇప్పుడు మేము చెప్పింది కూడా వాళ్ళకి మధ్యలో ముసుగు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము నిన్ను చూడలేకపోతున్నాం. అదేంటి? చూడాలి కదా, పోనీ చూడలేకపోతున్నాం. చూసేలాగా నిన్ను నువ్వు మలుచుకోవాలి కదా, అలా ఉండేలాగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి కదా, అటువంటి అనుభవాల్లో నువ్వు ఉండాలి కదా, అలాగ నువ్వు అయిపోవాలి కదా. అలాగవో నువ్వు వేసేసుకో ముసు. అలా ఉన్నారా లేదా ఈ రోజున సార్వత్రిక సంఘంలో, ఎరడోని క్యాంపస్ సంఘంలో? ఇలాగైతే చాలా బాగా అర్థమవుతుంది. కాదని కానీ లేదని కానీ, ఇక బెత్తియేలు అన్నాడు కదా, ఈ సంబంధమే ఇంకా కాదని కానీ లేదని కానీ మేము చూడండి ఎంత చీకటి ఛాయలో. ఇదంతా ఎవరి కోసం అండి? ఈ సహవాసం ఎవరి కోసం? ఈ దైవ జనాంగం ఎవరి కోసం? ఈ ఉపదేశాలు ఎవరి కోసం? పరలోకం ఎవరి కోసం? అసలు పరలోకం ఎవరి కోసం చెప్పండి నాకు. యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ కోసం. అందరూ తెల్ల వస్త్రాలా, వైట్ పేపర్సా? దేవుడి దగ్గరికి వస్తుంటేనే మన చీకటి కోణం ఏంటో పైనుంచి కింద నుంచి పైకి తడివి చూసుకుంటే వాక్యంలోంచి అర్థమైంది మనకి. తడివి చూసుకుని అర్థం అవ్వలేదు, కానీ వాక్యంలోంచి టచ్ అని అర్థమైపోయింది. ఇంక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకేంటి? అసలు సన్నిధిలో నిలుచుండడం అంటే ఏంటి? అసలు సన్నిధికి రమ్మని పిలుపునిచ్చినటువంటి దేవుడు సన్నిధికి రావడం అంటే ఏంటి? ఈ సహవాసం ఎవరి కోసం? దేవుడు కనుసైగుల్లో లేకుండా ఉందా సహవాసం? దేవుడు కనుసైగుల్లో లేకుండా ఉపదేశాలు వస్తున్నాయా? ఈ ఉపదేశాలు కాలదన్నుకుంటున్న వాళ్ళు అందరూ, అందరికీ పరలోకం వద్దనమాట. అలాగంటే బాధ. మళ్ళీ అందరికీ ఏం కావాలి? ఇప్పుడు ఏమంటున్నారు? ముసుగేసుకోండి, మోసే గారు వేసేసుకోండి ముందు ముసుగు. మేము చూడలేము అంతే. మీరేంటంటే మేము ఇంక ఇంతే, మేము మందభక్తులమే అంటున్నారా లేదా చాలామంది? అటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఎత్తబడదు. క్రైస్తవ సమాజం అంతా ఎత్తబడదు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యము సజీవమై బలము గలదే, ఏ రెండంచెల వాడి అయిన ఖడ్గం కంటే వాడి అయినదే, ప్రాణాత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు హృదయాంతరంగాలలో చీకటి ఛాయలను శోధించి బయటికి నెట్టివేస్తుంది. అందుకే మచ్చైనను ముడతైనను కళంకమైనను మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనుభవం. హల్లెలూయా. నువ్వు మహిమ కలిగిన అనుభవంలో నిన్ను నిలబెట్టేది సహవాసములో వెత్తబడుతున్న దేవుని వాక్యమే. అందుకే అక్కడ మహిమ కలిగిన అనుభవం. ఎత్తైన కొండ శిఖరం, మహిమ కలిగిన అనుభవం, పై స్థాయి అనుభవం, అక్షయమైన అనుభవం, ఆధ్యాత్మికమైన అనుభవం, నాట్ లోక సంబంధమైనది. అందుకే మన ముఖరూపం మారాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ముఖరూపం మార్చుకోగలిగే అనుభవంలో ఉండాలి. మన వస్త్రాలు తెల్లగా ప్రకాశమానముగా చేసుకోగలిగే అనుభవంలో ఉండగలగాలి. మన వస్త్రం మలినమైందో లేదో తెలిపేది దేవుని వాక్యం. తెల్లగా చేసుకోవడానికి ఆస్కారమును నేర్పేది దేవుని వాక్యం, సహవాసం. ఇప్పుడు చూడండి, పేతురు, యాకోబు, యోహానులు ఎదుట దేవుడు రూపాంతరం పొంది, ఈ రూపాంతరపు అనుభవంలో మీరుండాలన్నప్పుడు వాళ్ళు నిద్ర మబ్బులోంచి లేచారు, కానీ ఆధ్యాత్మికమైన మబ్బులోనే ఉన్నారు. అందుకే పరాకుగా మాట్లాడుతూ ఏలియాకొకటి, మోషేకొకటి, యేసయ్యా నా ఏలినవాడ నీకొకటి పర్ణశాలలు కట్టుదుము అంటే తండ్రి అయిన దేవుడు పళ్ళు రాలగొట్టినట్టు, ఆయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నాకు ఆనందం, ఈయన మాట మీరు వినుడి, మీరు చెప్పడం కాదు. ఇప్పుడు ముసుగేసుకోమని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు అర్థమవుతుందా వాక్యం? చాలా బాగా ముసుగేసుకోమని చెప్పుతున్నది ఎవరు? మనం అనుకోవచ్చు ఇశ్రాయేలీలమ్మా, మరి మనం కదా. అసలు వాక్యం ఎవరికి? ఇశ్రాయేలుకా, పేతురు గారికా, యోహానుకి, యాకోబుగా? ఒక పట్టాను కరెక్ట్ నువ్వు చెప్పింది, కానీ మనం అన్వయించుకోవాలి.
మనం అన్వించుకోవాలి. ఇప్పుడు నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలో కట్టేస్తాం, ఇక్కడ ఉండిపోదు కానీ సలహా ఇస్తుంటే దేవుడు పళ్ళు రాలగొట్టినట్టుగా ఈయన మాట వినవయ్యా ముందు. ఎవరి మాట? మధ్యవర్తి మాట. ఈ రోజున మీరెవరి మాట వినాలి? ఏర్పాటు జనాంగమైనటువంటి దైవ జనాంగం మాటినో. సలహా కాదు ఇచ్చేది. అక్కడ ముసుగేసుకోమని సలహా, ఇక్కడేమో పర్ణశాల కట్టుదుమని సలహా. తండ్రి అయిన దేవుడు గోబ పగలగొట్టి సలహాలు ఇచ్చేదానిగా, సలహాలు ఇచ్చేవాడిగా ఉండకో. నువ్వేది చెప్పుతున్నారో అది విను. ఈయన నేను ఏర్పరచుకుని నా సేవకుడు, ఈయన మాట మీరు వినుడని శబ్దం పరలోకంలో వచ్చింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎరడోని క్యాంపస్ సంఘమా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, వీరి మాటలు మీరు వినండి. ముసుగేసుకోమని సలహా చెప్పొద్దు. ఈ ముసుగు కాదు, ఈ ముసుగు. వాక్యం వచ్చిందా లేదా? అన్వించుకున్నారా లేదా? సెటరైట్ అవుతున్నారా లేదా? సెటరైట్ కాలేనోళ్ళు కూడా మన ఇళ్ళల్లో ఉంటే సెటరైట్ చేయగలిగేటువంటి బాధ్యత మీద వేసుకుంటే ఫలము దక్కక మానదు. పరలోకమును వారికి చేర్చక, వారిని చేర్చక మనం మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? మేలు త్రోసేస్తాడా నీ దేవుడు? సాధ్యమైనంత మట్టుకు ప్రార్థన పూర్వకంగా నీ పనులు నువ్వు సాగు. అది దేవుని ఎదుట సత్క్రియ అవుతుంది. సత్క్రియ అంటే ఇది సత్క్రియే. సమరయ స్త్రీ ఊరూరంతటిని మార్చింది, అది దుష్క్రియ సత్క్రియ. మన జీవితంలో కూడా మనం కంకణబద్ధులం కావాలి. మనము దేవుని మహిమను చూడగలగాలి. ఆ రూపాంతరపు అనుభవం మనలో ఉండగలగాలి. మనము రూపాంతరపు అనుభవంలో ఉండగలగాలి. మనము రూపాంతరము చెందాలి. మహిమ కలిగిన అనుభవాల్లో ఉండాలి. మహిమ కలిగిన లోకములో చేరాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే ఎత్తైన కొండ శిఖరమనంద మోసే సందర్భంలో, ఎత్తైన కొండ అనుంది యేసు క్రీస్తు ప్రభువారి సందర్భంలో. ఇప్పుడు మహిమ కలిగిన అనుభవాలు పైనున్నవి. మహిమ కలిగిన అనుభవాలు ఆధ్యాత్మికమైనవి. మహిమ కలిగిన అనుభవాలు సంతలో కూరగాయలు కొనుక్కున్నట్టుగా దొరికేవి కాదు, డబ్బిస్తే దొరికేవి కాదు. మహిమ కలిగిన అనుభవాలు ఎప్పుడు దొరుకుతాయి తెలుసా? సహవాసానికి వస్తే దొరుకుతాయి, సన్నిధికి వస్తే దొరుకుతాయి. గొంగళి పురుగు తన జీవితం అసహ్యకరమైన రోత జీవితం అండి. పసర, అది తినేది పసరకు సంబంధించింది. ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటాయి మనుషుల్ని. ఎప్పుడైనా వేయించుకున్నారు ఇటు మీద? అంటే గుచ్చాయో లేవో, ఎక్స్పీరియన్స్ అయ్యిందో లేదని. పడగానే ముందు ముళ్ళు గుచ్చుతాయి, ముందు. అంటే ఎలా ఉందో గొంగళి పురుగు అంటే, ఒకరికి ముళ్ళై ఉంది, ఒకరిని గుచ్చేదిగా, ఒకరిని బాధ పెట్టేదా, ఒకరిని గోకేదిగా. అది మీద పడితే దురదే, అది మీద పడితే మంటే, అది మీద ఒక మాటలో చెప్పండి, ముండ్ల స్వభావము. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఇది యేసన్న గారి పాట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆయన కృపలో నివసించాలంటే ఆయన సన్నిధిలో సాన్నిధ్యములో నిలబడాలి. మోషేని దేవుడు అన్నాడు, నా సన్నిధిలో నిలువు. నిలవడానికి మోషే ఎత్తైన కొండ శిఖరం మీద ఎక్కి ప్రయాసపడి వెళ్ళితే అక్కడ వాక్యం ఇచ్చాడు. ఇక్కడ కూడా నువ్వు ప్రయాసపడి మెట్లు ఎక్కుంటే అక్కడికి వచ్చినా, ఈ మెట్లు ఎక్కుంటే ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నీకు వాక్యం ఇస్తాడు. అప్పుడు నీ ముఖ రూపం మారుద్ది. మారానుభవాన్ని ఏం చేశాడు దేవుడు అంటే, మళ్ళీ ఒకసారి టచ్ చేశాను. మారానుభవాన్ని ఏం చేశాడు? మధురంగా. ఇప్పుడు గొంగళి పురుగు అందరికీ దురద పుట్టిస్తుంది, మంట పుట్టిస్తుంది, అసహ్యం పుట్టిస్తుంది. అది పసరే పసర, అసహ్యమే అసహ్యం. ఎవరైనా కూడా ఆహా గొంగళి పురుగు ఎంత బాగుందని అనుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకున్నారా? ముట్టుకోవడానికి ప్రయత్నించారా? ముద్దెట్టుకున్నారా?
ఏది జరగదు. ఎందుకంటే అది అంత రోత. ఏంటంటే అది రోత. కడుపు కట్టుకుని ఉపవాసంతో గూడులోకి వెళ్ళిపోద్ది. కడుపు కట్టుకుని ఉపవాసంతో గూడులోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆమె రూపాంతరం చెందుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కడుపు కట్టుకుని గూడు అనబడే దేవుని సన్నిధిలోకి వచ్చావు. కడుపు కట్టుకుని ఇప్పుడు నువ్వేమవ్వాలి? రూపాంతరత చెందబడాలి. హల్లెలూయా. నీవు కూడా గూడు అనబడే దేవుని సహవాసంలోకి వచ్చావు. ఏమవుతావు? రూపాంతర చెందబడతావు. నువ్వు ఇప్పుడు గూడు అనబడే దేవుని సహవాసంలోనికి వచ్చావు. ఇప్పుడు ఏమవుతావు? నువ్వు రూపాంతర చెందబడతావు. ఎలా? ఏమండి, గొంగల పురుగు ఎక్కడండి, సీతాకోక చిలుక ఎక్కడండి? మొత్తం A to Z మారిపోయిందండి. రూపాంతరత. అందుకే దేవుని వాక్యం మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందారు. ఇప్పుడు మీరు రూపాంతరం పొందాలంటే మీరు గూడులో ఏం అవ్వాలి? సహవాసములో ఏమడాలి? ఉపవాస ప్రార్థనలో కడుపు కట్టుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మారిపోయింది. ఏదన్నా ఆవిడ చేతుల్లో ఉందా అంటే ఆవిడంటే అర్థం అనేది గొంగల పురుగు. ఆవిడ చేతుల్లో ఉందా? ఆటోమేటిక్గా మారిపోయిందా? ఆవిడ చక్కగా ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ప్రార్థనలో ఉందనుకోండి. సపోజ్ ఆటోమేటిక్గా దేవుడు ఆమెను దాని ఊహకు మించి మార్చాడు. అంటే అద్భుతం. నేను అన్నాను కదా, మన ఊహకు మించినది అద్భుతం. అది ఇంకా మన ఊహకు అంత దాన్ని అద్భుతం అంటారు. ఎప్పుడైనా గొంగల పురుగు సీతాకోక చిలుకను అవుతానని అనుకుందా? ఇప్పుడు గొంగల పురుగు గుచ్చుతుంది, మంట పుడుతుంది, దురద పుడుతుంది, అసహ్యం పుడుతుంది. గుచ్చే ఆ ముళ్ళే గొంగల పురుగుకున్నాయా? వికర్షించే ఆ పరిస్థితే గొంగల పురుగు దగ్గర ఉందా? ముళ్ళు పోయి ఆకర్షణీయమైన ఎగిరే రెక్కలు వచ్చాయి. హల్లెలూయా. ఆకర్షణీయంగా ఎగిరే రెక్కలు వచ్చాయి. నువ్వు గొంగల పురుగును ముద్దాడవేమో కానీ సీతాకోక చిలుకను మాత్రం అబ్బా. చూడండి, ఎవరినైనా పోల్చాలనుకో, మీ మేనగోళ్ళు ఉందనుకో, అబ్బాయి ఇంటి మరి పెళ్లి చేయాలనుకుంటారు కదా, అందుకని మీ మేనగోళ్ళు మీకు ఎలా కనబడిపోద్దంటే సీతాకోక చిలుకే ఎవరో అలా పోలుస్తారు చూడు. ఇప్పుడు సీతాకోక చిలుక ఆకర్షణీయంగా మారింది. సీతాకోక చిలుక మనల్ని ముట్టినా మనం ఆమెను ముట్టినా కూడా ఎక్కడ మనకు దురద పుట్టదు, మంట పుట్టదు, దాన్ని ఏమంటారు ర్యాష్ పుట్టదు, అగ్లీ అనిపించదు. కానీ అది ఇప్పుడు ఎగిరే అనుభవం ఉన్నది. పైకి హల్లెలూయా. పై స్థాయి అనుభవాలు, పై అనుభవాలు, మహిమ కలిగిన అనుభవంలో ఉంది. నేల మీద పాకేదల్లా పైకి ఎగిరేదానిలో ఉంది. ముళ్ళతో గుచ్చేదల్లా రెక్కలు కట్టుకుని ఎగిరేదానిగా ఉంది. అసహ్యంగా ఉండేదల్లా ఆకర్షణీయంగా మారింది. అసహించుకుని త్రోసి పాడేసి తొక్కి చంపేసే వాళ్ళల్లా సీతాకోక చిలుకని ముద్దాడతారు. అంతవరకు పసరదందే, ఇప్పుడు మకరందం తింటుంది. ఆ మకరందము దేవుని వాక్యమా. జుంటె తేనె దార అనబడే మకరందము దేవుని వాక్యము. పైకి ఎగిరే అనుభవము, మహిమ కలిగినటువంటి అనుభవము, ఆకర్షణీయమైన అనుభవము, సత్క్రియలతో కూడినటువంటి అనుభవము, తెల్లని వస్త్రధారణతో కూడినటువంటి అనుభవము. నేల మీద పాకే పురుగు ఎక్కడ, ఆకాశములో ఎగిరే చిలకెక్కడ? ఎంత వ్యత్యాసం! దేవుడికి అంత వ్యత్యాసం కావాలి మనలో. అంత వ్యత్యాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం మహిమ కలిగిన లోకంలోనికి వెళతాం. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన రాజు, పరిశుద్ధుడు. ఆయన యందు ఏ పాపము లేదు. పరిశుద్ధులు మాత్రమే ఆయన సముఖాన నిలబడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మన ముఖ రూపం మారాలి, మన స్వభావం మారాలి, మన పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలి, మన వైఖరి మారాలి. ఎంతగా మారాలి? ఇప్పటికప్పటికే పొంతన లేకుండా మారాలి. క్రీస్తు వారం మనమైపోవాలి. హల్లెలూయా. మనమే క్రీస్తు అయిపోవాలి. క్రీస్తే మనమైపోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నా స్వారూప్యంలోనికి మీరు మార్చబడేంత వరకు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. స్టెఫను మనందరికీ తెలుసు. స్టెఫను మనందరికీ తెలుసండి. చనిపోయే మూమెంట్లోనండి
సభలో ఉన్న వాళ్ళు తేరు చూడగా స్టెఫను రూపము దేవదూతల రూపంగా మారిన. దేవదూతల రూపం కనబడుతుంది. దేవుడు కృప చూపిస్తే వచ్చేవారని చెప్పుకుందాం. దేవదూతల రూపం కనబడుతుంది. కానీ ఎంతమంది స్టెఫన్ వదిలేశారు అక్కడ? వాళ్ళు అందభక్తులే, మందభక్తులే. నేను ఇప్పుడు ఇందులో పాయింట్ చెప్తున్నాను. ఏ పాయింట్ అంటే, ఆయన ఏమైపోయాడు? పరిపూర్ణుడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవదూత రూపంలో మారడం అంటే ఏంటో తెలుసా? ముఖము ప్రకాశించడం, తెల్లని వస్త్రాలుగా మార్చబడడం. అంటే ఏంటో తెలుసా? మీకు గుర్తుందో లేదో, కొర్నేలు అంటాడు, ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకొని ఒకడు నా దగ్గరికి. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడు? మహిమలో నుంచి వచ్చాడు, మహిమలోకం నుంచి వచ్చాడు. ఆయన దేవదూత. ఎలాంటి వస్త్రాలు? తెల్లని వస్త్రాలు, ప్రకాశమానమైన వస్త్రాలు. ఆయన ఎలా ఉన్నాడు? సూర్యుని వలె ప్రకాశంగా. అంటే మహిమలో ఉన్నప్పుడు అలా ఉంటారు. మహిమలో ఉన్న దేవదూతలు ఎలా ఉంటాయి? ప్రకాశమానంగా. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో యోహాను పత్రికలో లోకాసు వార్త, యోహాను సువార్తలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క దేహానికి ఇరుప్రక్కల కూడా ఎవరున్నారంట? దేవదూతలు 2 తెల్లని వస్త్రాలు ధరించుకొని అని ఒక దాంట్లో ప్రకాశమానమైన వస్త్రాలు అని ఉంటుంది. అంటే దేవదూతలు ఎవరు? మహిమ కలిగిన లోకములో సంచరించేవారు. కానీ ఇక్కడ దేవదూత రూపం అయిపోయిందేంటి? ఎవరిది? స్టెఫనుది. అంటే భూలోకములో జీవిస్తున్నటువంటి స్టెఫను మహిమ కలిగిన రూపంలో ఉన్నాడు అప్పటికే. అందుకేనండి మరణం వచ్చేసింది. అందుకే హతసాక్షుల జాబితాలో ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు ఇతను పరిపూర్ణుడైపోయాడు, తీసుకెళ్ళిపోయినా పర్లేదు, హతసాక్షుల జాబితాలో ఉన్నాడు. అందుకేనండి మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటే మాత్రమే మహిమలోనికి వెళ్ళడం సాధ్యం. మహిమ కలిగిన అనుభవాలు లేకపోతే మహిమలోకి వెళ్ళగలమా? స్టెఫను పరిపూర్ణుడయ్యాడా లేదా? తేరు చూస్తున్న వాళ్ళకి రూపం ఎలా కనబడిందంట? దేవదూత ఎక్కడ ఉంటాడంట? పరలోకం ఎవరు ప్రవేశిస్తారు? పరిపూర్ణులు. ఇప్పుడు స్టెఫన్ ఏమైపోయాడు? దేవదూతల ప్రకాశమానంగా. అంటే దేవదూతలు అక్కడ ప్రకాశమానంగా ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మహిమతో కనబడ్డాయి. ఏలియా మరియు మోసే మహిమతో కనబడ్డారు లేదా? యేసుప్రభు అదే మహిమతో కనబడ్డారా లేదా? ఇప్పుడు అదే మహిమతో ఎవరు కనబడుతున్నారు? స్టెఫను. అంటే పరిపూర్ణుడయ్యాడా లేదా? ఇప్పుడు వాక్యం అబద్ధమా? ఎలాగోలా తీసుకుపోతాడా దేవుడు? చెట్టా పట్టాలు వేసుకుని చల్లచల్లని అడుగులు తెలిపోదామా? పరిశుద్ధత. వస్త్రం మాలిన్యం అవ్వకూడదు. ఉతుక్కున్న వస్త్రం మరలా మరకలు అవ్వకూడదు. తెల్లని వస్త్రాన్ని మెయింటైన్ చేయాలి. మన ముఖ రూపము దేవుని స్వరూప్యంలోకి మార్చబడగలగాలి. అప్పుడే మహిమ కలిగిన అనుభవం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి. ప్రకటన 7:13. చాలా ఆత్మతో వినండి మాట. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, ఎందువలన తెల్లటి వస్త్రాలతో ఉన్నారు కాబట్టి, అందువలన అర్హులు. ఎందుకు? దేవుని సింహాసనం ఎదుటుండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మహిమలోకి వెళ్ళాక మన పనేంటి? మరి ఇక్కడ ఉన్నప్పుడు కూడా మన పనేంటి? అందుకే కదా ద్వారబంధాల యొద్ద కాచుకొని, గడప కొమ్ముల యొద్ద కాచుకొని, ద్వారబంధాల యొద్ద కనిపెట్టుకుని వాడు ధన్యుడు. ఎంత ధన్యుడు? అర్హుడు. ఎంత అర్హుడు? పరలోక రాజ్యం ప్రవేశించి అక్కడ కూడా ఆయన ఆలయములో రేయింబవళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడానికి అర్హులు. టోటల్గా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మహిమలో. ఇటువంటి అనుభవాల్లో ఉంటేనే మనం ఎక్కడ ఉంటాం? మహిమలో. రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైన దాహమైన ఉండదు. ఆకలైన దాహమైన అక్కడ ఉండదు మహిమ కలిగిన లోకంలో. సూర్యుని ఎండైనా ఏ వడగాలైనా వారికి
తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేని, దప్పిక లేని, సూర్యుని ఎండ కానీ వడగాలి కానీ తగలనటువంటి ఆనందదాయకంగా ఆ మహిమ కలిగిన లోకంలో ప్రవేశించాలంటే ఇప్పుడు మనము ఆ రూపాంతరతను గ్రహించి రూపాంతరతలో నిలబడి రూపాంతరము చెంది మహిమ కలిగిన అనుభవాల్లో ఉండి మహిమలో ప్రవేశించుటకు అర్హులము. హల్లెలూయా. మన ముఖరూపం మారాలి, మన స్వభావం, మన పరిస్థితులు, మన స్థితిగతులు మారాలి. సత్క్రియలు అనబడేటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలి. జనాల మధ్యలో మన మాటలు రుచిగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. హల్లెలూయా. అనేకులకు వెలిగించేటువంటి వెలుగుమయంగా మనం ఉంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం. మన పని ఏంటప్పుడు? స్తుతించడం, ఆరాధించడం, రేయింబవళ్ళు. అందుకే భక్తుడు బెర్క్మన్ సై గారు అనుకుంటా, రాజాని సన్నిధిలో రేయింబవళ్ళు వేచి ఉందును, యేసు రాజా నీ భవనములో రేయింబవళ్ళు వేచి ఉందును. ఆ భవనమే దేవుని సన్నిధి. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కివిస్తారో అదే ఆయన భవనం, ఆయన సన్నిధి. నువ్వు కూడా ఏకాంతంగా దేవుడితో గడిపేదే సన్నిధి. అక్కడే నీ ముఖ రూపం మారద్దే, అక్కడే నీ వస్త్రాలు తెలుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఈ సందర్భములో నుండి మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అన్నీ చెప్పడానికి వీలు అవలేదు. చాలా దేవుడు ఎన్ని వారాలు మనల్ని నడిపిస్తారో మనకు తెలియదు. ఎప్పుడు కూడా మనం ఇశ్రాయేలీలాగా ఆ ముసుగేసుకో అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. అక్కడ అజ్ఞానంగా పేతురు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. బోర్ల పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు లేపేంత వరకు మరలా మనకు దిక్కుండదు. అందుకని మనం మన వారం కాదు. పౌలు అన్నాడు, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేయదగినవి కాదు. పౌలు అంతటోటే ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఏమని మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరం అనబడే ప్రధాన శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఏం మాట్లాడుతున్నాడు? అణుచుకొని లోపరుచుకుంటున్నాడు. ఈ రోజున ఉపవాసంతో మన శరీరాన్ని అణుచుకొని లోపరుచుకోవడానికి వచ్చాం. మన జ్ఞానేంద్రియాలను అణుచుకోవడానికి వచ్చాం, లోపరుచుకోవడానికి వచ్చాం. మన ముఖ రూపాలను మార్చుకోవడానికి వచ్చాం. మన వస్త్రాలను యేసు రక్తములో తెలుపు చేసుకోవడానికి వచ్చాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. అద్భుతమైనటువంటి గ్రహింపుతో మనం ఎప్పటికీ ఉందుగాక. దేవుడు ఏది మనతో మాట్లాడినా గ్రహించుకోగలిగే శక్తిని మనకు దేవుడు విడుదల చేయుగాక.